అపర నారాయణుడు శ్రీ వేదవ్యాసుడు మనకు ప్రసాదించిన శ్రీమద్భాగవత మోక్షశాస్త్రం సాక్షాత్ బ్రహ్మవేత్త అయినటువంటి సుఖయోగేంద్రులు పరమహంస వారు బోధిస్తున్నారు పరీక్షణ్ మహారాజునకు. నిన్న రోజున కపిలాచార్యుడు చెప్పినటువంటి బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని పూర్తి చేసుకున్నాం. ధ్రువోపాఖ్యానం మొదలైనది. ధ్రువుడు సునీతి యొక్క పుత్రుడు. సవత తల్లి అయినటువంటి సురుచి యొక్క మాటలు అతని మనసుని గాయపరచగా తమ్ముడిపై అసూయపడ్డాడు. అదేవిధంగా ఆ ఈర్ష్యాసూయలతో రేగిన పౌరుషంతో బాధపడుతూ అమ్మ వద్దకు వెళితే అమ్మ ప్రేరేపణ భగవంతుని ఆశ్రయించు అనే అంశం. ఆయన ఆశ్రయం వల్లనే ఎవరైనా ఏదైనా పొందగలరు అని చెప్తున్నది. నిజానికి గొప్ప తల్లి ఎవరంటే సునీతే. భగవంతుడి వైపు ప్రేరేపించగలిగే తల్లే తల్లి, తండ్రే తండ్రి. ఈ మాటే తర్వాత మళ్ళీ స్వామి ప్రహ్లాదుడు చెప్తాడు, కుంభినీదవు చెప్పాడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. అందుకని ఇప్పటి నుంచే ఎందుకురా భగవంతుడు అని చెప్పే తల్లి తల్లే కాదు, తెలుసుకోండి. మొన్న మధ్య ఒక ఆవిడొచ్చి మా పిల్లాడు గుడికెళ్ళి ప్రదక్షిణ చేస్తుంటాడండి, సన్యాసి అయిపోతాడు అని భయపడింది. అంత తేలిగ్గా సన్యాసం రాదండి. ఇది అర్థం చేసుకోవాల్సిన మరొక అంశం. దండం పెట్టిన వాళ్ళందరూ సన్యాసులు అయిపోతారా? వైరాగ్యం అంత తేలిక కాదు. భగవద్భక్తుల్లో కూడా వైరాగ్యం అనేది చాలా, అది వేరే విషయం. కానీ భగవంతుడిని ఆశ్రయిస్తే ఇహము పరము లభిస్తుందనేటువంటి ఒకానొక సంస్కారం మనకుండాలి, అది పిల్లలకు కలిగించాలి. అప్పుడు పిల్లవాడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఇంకా భయపడక్కర్లే. ఎందుకంటే ఆ భగవానుడే వాళ్ళ గురించి చూసుకుంటాడు. అది గొప్ప అంశం ఇక్కడున్నది. అత్యద్భుతమైన బోధ ఇందులోంచి మనం తెలుసుకోవాల్సినది. అది సునీతి భగవంతుని ఆశ్రయించు అని ప్రేరేపించింది. ప్రేరక గురువు సునీతి అయితే బోధకు గురువు నారదుల వారు అయ్యారు. ఇక్కడ భగవంతుడి వైపు చేరడానికి ఎంతమంది సహకరించాలో చూడండి ఇక్కడ. అయితే తల్లి మాటకు స్పందించిన లక్షణం మాత్రం పూర్వపుణ్య విశేషం వల్ల ధ్రువుడికి కలిగినది. ఒక కథని ఇలా చూస్తూ మనకు వెళ్ళినట్లయితే మన సాధనకు పనికొస్తుంది. పైగా మొట్టమొదటి వేదాంతమే చెప్పాడు. నారదుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు. నారదుడు ఏం చెప్తాడు? ఈ ప్రపంచ వికారములేవి సత్యం కాదు నాయనా, మానవమానవులైన ద్వంద్వములు, ఈ ద్వంద్వాలకి చిక్కుబడకు. ఇవి ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు పోతాయి. కనుక వాటికి చలించిపోకు, సమబుద్ధి కలిగి ఉండు. పైగా తపస్సుకు బయలుదేరేవే కానీ అది తీవ్రయోగ సమాధితో పొందవలసినది. మహర్షులైన వారు అనేక యుగాలు తపస్సులు చేసిన పట్టుకోలేరు పరమాత్మని. నువ్వు ఇంకా చిన్నపల్లెవాడివి కనుకనే శమాన్ని అంటే నిగ్రహాన్ని అవలంబించు అని చెప్తే, ఈ మాటలన్నీ కూడా వైరాగ్యాలు ఇప్పుడు వినే స్థితి కాదు నాది అని చెప్తూ తాను తన స్థితిని తెలియజేశాడు చాలా చక్కగా. దుర్దర్శోస్మద్విధైస్తు యః, నాబోటి వాడికి అది తలపోయడానికి కూడా సంభవం కాదు. సమబుద్ధి కలిగి ఉండు. ఇవన్నీ నేను క్షత్రియుణ్ణి, ఈ శమము అనే లక్షణం నా దగ్గర నిలబడదు అన్నాడు. వింటున్నప్పుడు నేను కూడా రేపటి నుంచి వైరాగ్యవంతుని అవుతానేమో అనిపిస్తుందండి ఒక్కొక్కప్పుడు, వింటున్నప్పుడు అంతే. అది రేపటి నుంచి, ఆ రేపటి నుంచి అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఇవాళ అవదు, అది వచ్చింది బాధ. కానీ వింటున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఇంకా నేనే రేపటి నుంచి అలా వెళ్ళిపోతా అనిపిస్తుంది. కానీ వాసనలను ఒకటి ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. ఆ వాసన ప్రేరణలు చాలా చిత్రంగా ఉంటాయి. అందులో పసిపిల్లవాడు. కానీ ఒక్కటి, ఏది చెప్తే అది జాగ్రత్తగా పట్టుకునే లక్షణం ఉంది. దానితో ఆయన వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని బట్టి తరించడానికి ప్రథమంగా గురూపదేశం, ఒక మంత్రం, రెండు సహాయం కావాలి. ఎందుకంటే మన శరీరంలో అన్నిటికంటే అత్యంత సూక్ష్మమైనది ప్రాణం. ముందు ఇంద్రియాలు, దానికంటే మనస్సు, వీటన్నిటిని నడుపుతున్నది ప్రాణం. ఆ ప్రాణంకి ఎవడు ప్రాణం ఇస్తున్నాడో వాడు పరమాత్మ. కానీ ముందు ప్రాణశక్తిని పరమాత్మే పంపించగలగాలి. అందుకే ప్రాణశక్తితో పరమాత్మని పట్టుకునే ప్రయత్నమే యోగంలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాస నియంత్రణతో చేస్తాం. ప్రాణశక్తికి సంబంధించిన మరొక అంశమే మంత్రం. శబ్దం అనేది ఊపిరిని అనుసరించి వస్తుంటుంది, ప్రాణశక్తిని అనుసరించి వస్తుంది. కనుక మంత్రోపాసన ఆ ప్రాణశుద్ధిని కలిగించి ప్రాణానికి కూడా ఆధారమైనటువంటి పరమాత్మని తెలుసుకునేలా సహకరిస్తుంది. ఇది ఒక రహస్యం. అందుకే మంత్రం అంటే చాలా దొరికిపోతాడా అంటే మంత్రానికి అంత శక్తి ఉందో మనకేం తెలుసండి. ఒక ఆయన అనారోగ్యం పడుతుంటే డాక్టర్ గారు మందు ఇచ్చారు. అరచేతులు విడిపోయి చిన్న గోళీకాయకి ఒంటి నిండా ఉన్న జబ్బు ఎలా తగ్గుతుందండి? కుతర్కం చేస్తే ఏమర్థమవుతుందండి? వాడికి ఏం చెప్తారు మీరు? అక్కడ కేవలం వైద్యుడిపై ఔషధంపై విశ్వాసం మాత్రమే తరింపజేస్తుంది, తర్కం తరింపజేయదు. ఒకవేళ వేసుకుంటే తగ్గిందనుకోండి, దానివల్లే తగ్గిందని గ్యారెంటీ ఏమిటండి? ఇంకా వాడికి ఏం చెప్తారు ఇక్కడ? కనుక తర్కాలకు అందో. మహర్షులు పెద్దలు అనుసరించిన మార్గం మనం కుతర్కాలతో తెలుసుకోలేం. మంత్రానికి అంత శక్తి ఉంటుంది ఎప్పటికైనా. శబ్దానుకున్న శక్తి ఇది. మంత్రం అంటే భగవంతుడి యొక్క శబ్ద రూపము. ఇదొకటి తెలుసుకుంటే చాలు. భగవానుడి యొక్క శబ్ద రూపం. అదే ఏదో శబ్దం తెచ్చుకుని మనం భగవంతుడిని తెలుసుకోవట్లేదు. భగవంతుడు ధరించిన శబ్ద రూపాన్ని గురువు ద్వారా పొందుతున్నాం. కనుక ఎప్పుడు కూడా మంత్రాన్ని
అక్షరమని శబ్దమని అనుకోరాదు. అది సాక్షాత్ భగవత్ స్వరూపమని సాధన చేస్తే సిద్ధి తొందరగా లభిస్తుంది. అయితే భౌతికమైన ప్రపంచ అలవాటైన మనకి ఇది విన్నా పట్టడం మహాకష్టం. దానికి పూర్వజన్మ సుకృతములు కావాలి. ఇక్కడ ఈ మహానుభావుడికి ఆ సుకృతం ఉంది కనుక వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని పొంది, పైగా ఆ గురువు ఎలా చెప్తున్నాడు, ప్రీతః ప్రత్యాహ. నారదుడు చాలా సంతోషించి మంత్రాన్ని ఇచ్చట. ఎందుకంటే పెద్ద పెద్ద కబుర్లు చెప్పినా అవి నా గొప్పవే కావచ్చు, కానీ నాకు ఆ సంస్కారం లేదయ్యా అని ఒప్పుకోవడం గొప్ప విషయం అండి. ఇక్కడ అప్పుడు అతనికి ఎలా కావాలో అలా చెప్తున్నాడు ఇక్కడ తరింపజేయడానికి. నాయన భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మన. మంత్రాన్ని ఎంత చక్కగా లోపల పెట్టాడు చూడండి, నేరుగా మంత్రం చెప్పకుండా. భగవంతుడైన వాసుదేవుని భజించు. భజించనే శబ్దమే నమః అని వచ్చింది. భగవంతుడైన వాసుదేవుడే భగవతే వాసుదేవాయ. ప్రవణాత్మన, ప్రవణ కొంచెం తిరగవేయండి, ప్రాణవా. ఎంత చక్కగా మంత్రాన్ని లోపల పెట్టాడు చూడండి. ఉద్ధారం, మంత్రోద్ధారం మనం చేసుకోవాలి. కానీ ప్రవణాత్మన అనే మాటలో ఏకాగ్రమైన చిత్తంతో అని కూడా అర్థం. ఏకాగ్రమైన చిత్తంతో భజించు. కనుక మంత్రాన్ని పండించుకోవడానికి ఏకాగ్రత అనేది చాలా అవసరం. పైగా మంత్రం వల్ల కేవలం పరమమైన మోక్షమే కాదు, ధర్మ అర్థ కామ మోక్షములన్నీ లభిస్తాయి. ఇహానికైనా పరానికైనా పట్టుకోవలసిన వాడిని ఒక్కడినే. నువ్వు ఏ ఉద్దేశంతో పట్టుకున్నావనే దాన్ని బట్టి ఫలం ఉంటుందే తప్ప పట్టుకోవలసిన వాడు మాత్రం వాడే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే నాకు ఇప్పటి నుంచి మోక్షం అక్కర్లేదండి, అందుకే భగవంతుడివే వెళ్ళను అనుకోవద్దు. బతుకు బాగుపడ్డానికి కూడా భగవంతుడే కావాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆయన లేనిది ఏదీ లేదు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి, ఇచ్చేవాడు ఆయన. అయితే భగవంతుడిని పట్టుకుంటే మనకి ఏమైనా లభించేయమనుకోండి, ఆయన ఇచ్చాడని స్పృహ చివరి వరకు ఉంటుంది కనుక ఆ స్పృహతో అనుభవిస్తున్నావు కనుక నీకు ఎప్పటికైనా జ్ఞానం లభించే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని భగవంతుడిని అడిగి మరీ తీసుకోవడం చాలా మంచిదండి. ఏది కావాలని ఆయన్ని అడగండి, ఆయన ఏం అడుకోడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విసుక్కోడు కూడా. అడగనిది అమ్మైనా పెట్టదన్నారు కదా, ఆయన అమ్మ వంటి వాడే. హాయి అడుగుదాం, తప్పేమీ లేదు. అందుకే కోరుకుంటూ కూడా నోరు కొట్టు కూర్చోకుండా ఆయన అడగడం చాలా మంచిది. ఇక్కడ తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి. తరించాలంటే 2 నదులు ఉన్నాయి, గంగా యమున. ఆ యమునా నదీ తీరానికి వెళ్ళి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే. అందుకే మీరాబాయి అంటుందండి, చలో మన గంగా జమునా తీర్, గంగా జమునా నిర్మలు పాని శీతలు హోత్ శరీర్ అంటుంది. గొప్ప మాట అది. గంగా యముల మీదకే ఎందుకయ్యా అంటే ఆ 2 చోట్లే భగవానుడు పలు రూపాలతో సంచరిస్తూ ఇప్పటికీ అనేక మంది మహర్షులు సంచరిస్తున్నారు కనుక గంగా యమునయోర్ మునిభ్యచ్చ నమః. అయితే వెళ్ళం కానీ కాశీ బాగోదండి, బృందావనం బాగోదండి అంటే మహాపాపం అండి. ఎందుకంటే మనం తరించడానికి అక్కడికి వెళ్ళాలి, కానీ వెళ్ళి అక్కడ ఉండే బుద్ధి పుట్టకుండా కలిపురుషుడు చేయడం కోసం వాటి ఎలా మార్చాలో అలా మారుస్తున్నాడు. ఆ కలిపురుషుడు కూడా మనలాంటి మానవుల రూపంలోనే పాడు చేస్తున్నాడు. ఎలా ఉన్నా పవిత్రతే కనుక 2 క్షేత్రాలకి మనం నమస్కారం చేసుకుందాం. మధువనానికి వెళ్ళమని చెప్పగానే అక్కడికి చేరుకొని ఆయన చెప్పిన ప్రకారంగా సాధన చేశాడు. ఆయన మంత్రం ఇవ్వడంతో పాటు భగవద్ రూప వర్ణన చేశాడు. వర్ణనే ధ్యానం. మన మంత్రానికి ధ్యానం ఎందుకు ఇస్తారంటే ఏదో జడంలా చదవడం కాదు, బుద్ధిని ఆ రూపమునందు నిలిపి శబ్దాన్ని పట్టుకోన్నాడు ఇక్కడ. అందుకు బుద్ధికి ఎప్పుడైనా 2 పడతాయి, శబ్దము రూపమే బుద్ధి ఎక్కువ పట్టుకుంటుందని, మిగిలినవన్నీ తర్వాత, స్పర్శాదులు తర్వాత. శబ్దరూపాలే గనక భగవద్రూపం భగవత్ శబ్దం. భగవద్రూపము అది శాస్త్రముల్లో ఋషులు దర్శించినది భగవద్రూపం. మంత్రము అది వాళ్ళు శ్రవణం చేశారు, దివ్యమైనటువంటి దృష్టితో శ్రవణం చేసినటువంటిది శబ్దరూపం. ఇవే నామరూపాత్మకమైన ప్రపంచం నుంచి మనం బయటపడాలంటే భగవద్రూపాన్ని ధ్యానించాలి, భగవన్నామాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఆ 2 ద్వారానే బయటపడాలయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు భగవద్ రూపవర్ణన చేశాడు. ఏ మంత్రానికి తగ్గ రూపం ఒకటి ఉంటుంది, ఒక మంత్రానికి ఒక రూపం కాదు. వాసుదేవ మంత్రానికి రూపం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నిన్న మనం చెప్పుకున్న ధ్యాన శ్లోకం. ఇప్పటికి వచ్చిన వాళ్ళందరూ అలా ధ్యానిస్తూ వచ్చిన రూపం, అంతే కదా. అటువంటి ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ మంత్రేణ అనేన దేవస్య కుర్యా ద్రవ్యమయీం బుధః. నారదుల వారు చెప్తున్న బోధలో ద్రవ్యమయమైనటువంటి ఆరాధన చేయాలి నాయన అన్నాడు. ఎంతవరకు నువ్వు భౌతిక వస్తువులు వినియోగించుకుంటూ ఉంటావో అంతవరకు ఈ భౌతిక వస్తువులు భగవంతునికి నివేదిస్తూ ఉండాలి. ఇది తెలుసుకోవాలి. కొందరు అంటూ ఉంటారు, పూజలు ఎందుకండి, పునస్కారాలు ఎందుకండి, నువ్వు తిండి మానేస్తే అది మాని. మనం బాహ్యమైన పదార్థాలు వాడుతున్నంత కాలం బాహ్యమైన ఉపచారములు చెయ్యాలి. అది 2 లక్షణాలతో ఉంటుంది. ఒకటి, మళ్ళీ ఇవి నీకు కావాలి గనక. ఒకటి, నువ్వు ఇవి అనుభవిస్తున్నప్పుడు ఆయన వల్లే ఇవి అనుభవిస్తున్నాను స్పృహ కావడం కోసం నువ్వు అనుభవించే పదార్థాన్ని
భగవద్ అనుగ్రహ శక్తిని దానిలో ప్రసరింపజేసి అనుభవించాలి. అనుగ్రహ శక్తికే ప్రసాదం అని పేరు. అందుకే పదార్థం భగవంతుడికి నివేదించి ప్రసాదం చేసుకు తినడం వల్ల నీ మనస్సుకి ప్రసాద లక్షణం ఏర్పడుతుందయ్యా అన్నాడు. ఎందుకంటే పెద్దలు ఏర్పరిచిన ఒక మార్గాన్ని తీసివేయడం చాలా సులభం. అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. మన సంస్కృతిలోనే కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న వాళ్ళు తయారయ్యి పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదని చెప్తూ ఉంటే బద్ధకానికి అనువుగా ఉన్నాయి కనుక వదిలిపెట్టి అది తప్ప మిగిలిన వ్యాపకాలు పెట్టుకుంటూ భ్రష్టులవుతున్న కాలంలో ఋషులు ఏది చెప్పినా మనల్ని తరింపజేయడానికి చెప్పే ఒక మహామార్గం. అది మన బుద్ధికి అంత తేలిగ్గా అర్థం కాదు. కొన్ని చెప్తే అర్థమవుతాయి, కొన్ని చేస్తూ ఉంటే అర్థమవుతాయి. తెలుసుకోండి, ఇక్కడ అందులో దిగితే అర్థమవుతాయి. నీటిలో దిగితే ఎలా ఉంటుందని ఎంత వర్ణించినా దిగితే కానీ తెలియదు. ఇది తెలుసుకొని ఆ సాధన చేస్తే అది అనుభవాన్ని మనం పొందుదాం. భగవదారాధన చాలా విశేషమైనది. అయితే జడంగా చేసే వాళ్ళని మందలించడం కోసం అవి చేసినంత మాత్రాన్ని సరిపోదు అని పెద్దలు చెప్పడానికి ఏంటంటే కేవలం జడంగా యాంత్రికంగా చేయకుండా స్పృహతో చేయడానికి ప్రేరణే తప్ప వాటి నుంచి మనల్ని నిషేధించడం కాదు. ఒక్కొక్క కథ భాగవతం చెప్పేటప్పుడు ధ్రువుడి యొక్క చరిత్రే కాదు, ఆ చరిత్ర ద్వారా మనకి బోధ చేస్తారు. మహాత్ముల చరిత్రలు మన సాధనకి స్ఫూర్తి, మార్గదర్శకం. అందుకు వినాలి వాళ్ళ చరిత్రలు. అందుకని ఇవాళ మహానుభావుడు కథ అయిపోయింది, రేపు మహానుభావుడు కథ అంటే కథలు అయిపోయాయి, నువ్వేం తెలుసుకున్నావు? ఈ సాధనా దృష్టితో ఒక కథని గ్రహిస్తూ ఉంటే ఇక్కడ నారదుల వారు చెప్తున్నటువంటి సాధనా సోపానాలు ఎవరికి అనేది అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే శమధమాదుల గురించి సమబుద్ధి ఏమీ ఆలోచించిన వాడికి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మన బోంట్లకే అని అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ. కానీ గురువుపై అఖండమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడై సలిలై శుచిభిర్మాల్యై వన్యైర్మూలఫలాదిభి. కొందరు గొప్ప భక్తులు అనుకుంటారు కానీ వాళ్ళు పూజ చేసినప్పుడు తెలుస్తుందని విసిరి కొడతారు దేవుడి మీదకి. ఎందుకంటే విసిరి కొట్టినవి, కింద పడ్డవి తీసివేసినవి మహాపాపములు. ఎంత ప్రేమగా చేయాలండి. ఆ పూజ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది వాడు భగవంతుడిపై ఎంత. లేదండి నేను రామాయణాలు చదివేశాను, భారతాలు చదివాను కానీ పూజలు ఇలాగే చేస్తారంటే వాడికి భక్తి లేదని అర్థం. మా త్యాగయ్యని అడగండి ఎలా పూజ చేయాలో చెప్తాడు ఇక్కడ. తులసీ దళములతో సంతోషముగా పూజింతు, ఎంత జగ్గా చెప్పాడు. అదేవిధంగా నేమముతో బిల్వార్చన చేసి శివ 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 యనరాదా భవభయ బాధల నడుచుకోరాదా. ఆయన అంటే భక్తుడండి, మేమంటే జ్ఞానులం కదా అంటే ఆయన పొందింది ఎవరైనా పొందగలడా అండి మహానుభావుడు ఇక్కడ. అది భక్తుల నుంచి మనం స్ఫూర్తి పొందవలసింది ఏమిటి అంటే వాళ్ళు భగవద్ అనుభూతి పొందిన తర్వాత పూజాధికాలు మానరు, పూజాధికాలు కూడా అనుభూతితో చేస్తారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత ప్రేమ. అందుకే సలిలై శుచిభి మాల్యై వన్యై మూలఫలాదిభి శస్తాంకురాంశుకైశ్చార్చే తులస్యా ప్రియయా ప్రభుం. ప్రతి మాట జాగ్రత్తగా సాధనలోకి తీసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నుంచి నేరుగా పరిగెత్తికెళ్ళి ధ్రువుడు పూజ చేశాడని చెప్పేస్తే మీకు నాకు కూడా హాయిగా ఉంటుంది. ఎన్ని కథలు ఒక్క రోజులో పూర్తి చేయొచ్చు. కానీ చాదస్తం ఊరుకోదు, అది ఇలాగ చెప్పిస్తూ ఉంటుంది. ఎందుకో ఎవరో శ్రద్ధాళువులు ఉన్నారు కనుక భగవంతుడు అలా చెప్పిస్తాడు. మనం ఏం చేస్తాం? అది శస్త అంకురై, అవి కూడా లేతైనటువంటి పల్లవాలు అవి తీసుకుని, అలాగే పువ్వులు, తులస్య ప్రత్యేకించి తులసి చెప్పారు. ఏం పల్లవాలు చిగుళ్ళు అన్నిటితో అయిపోయింది కదా. కానీ పరమాత్మకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కనుక తులస్యా ప్రియయ, స్వామికి ప్రియమైనటువంటి తులసితో ఆ ప్రభువును అర్చించు. లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం. ద్రవ్యమయమైన అర్చ ఎక్కడ చేయాలి అంటే క్షిత్వం వాదిషు చార్చయేత్. క్షితి జలము మొదలైన వాటి యందు చెయ్యాలి. క్షితి జలము అంటే మట్టితోనో రాయితోనో చేసిన ప్రతిమ క్షితి అనిపించుకుంటుంది. అలా కలశంలో నీళ్లు వేసి ఫలం పెట్టి ఆవహింపజేసేది జలం అనిపించుకుంటూ ఉంటుంది. కనుక ఇవి భగవద్ ఆవాహనకి ఆలంబనమే తప్ప అదే భగవంతుడు కాదు. ఈ స్పృహ తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు వాటిని తాను పవిత్రుడై మంత్రము చేత పూతము చేసి అందులో భగవంతుని ఆవహింపజేసి ఆరాధన చేయాలి. ఆ చేసేటప్పుడు ఆభృతాత్మ, ఆభృతాత్మ అంటే చిత్తాన్ని వశం చేసుకుని మననశీలుడై శాంతుడై యతవాక్, వాక్కుని నిగ్రహించుకుని పూజించాలి. పూజ చేసేటప్పుడు వాంగ్నియమ మనోనియమాలు చాలా అవసరం అండి ఇక్కడ. ఆ రెండూ లేకుండా పూజించే లాభం. అయితే మొట్టమొదటి ఇవన్నీ కష్టం, కానీ ఇవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చేస్తూ ఉంటాం. నిన్నటి వరకు పూజ చేసినప్పుడు పూజ చేస్తూ పక్కవాడిని తిట్టచ్చు, ఇది గుర్తొస్తే రేపటి నుంచి తగ్గుతుంది అది ఇక్కడ. కానీ విన్నది గుర్తు తెచ్చుకుంటే చాలు. ఆభృతాత్మ మునిహి శాంత. మునిహి అంటే మననశీలుడని ఇక్కడ అర్థం. శాంతుడై అంటే మనస్సులో అల్లకల్లోలాలు ఉండరాదు. అదేవిధంగా యతవాక్, వాక్కు నియంత్రించుకుని మిత వన్యభుక్, మితమైన ఆహారాన్ని
అది అరణ్యంలో దొరికేటువంటి ఆహారం ప్రాణరక్షణ కోసం ఎంత అవసరం అంతవరకు తీసుకుంటూ భగవానుని చక్కగా ధ్యానం చేసుకో. ధ్యానం చేసినప్పుడు నేను చెప్పిన రూపంతో పాటు నువ్వు ఇప్పటికీ ఎన్నో లీలలు వినుంటావు మీ అమ్మ వల్ల. ఎందుకంటే నువ్వు మంచి ఇంట్లో పుట్టావు కదా, భగవంతుడి యొక్క అవతార లీలలు చెప్పుంటుంది మీ అమ్మ. ఆ నారాయణుడు ఎన్ని రకాల అవతారాలు ధరించాడు, ఎలా అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ వినుంటావు కదా. ఆ లీలలు తలంచుకో, అది కూడా ఓ సాధనలో భాగం. భగవన్ లీలల్ని స్మరించుకోవడం. స్మరించుకోగానే ఆహా ఎంత గొప్పగా చేసేవయ్యా అని అంటావే, దాని పేరు కీర్తన అన్నాడు. కనుక లీలాస్మరణ, కీర్తన, జపం, పూజ ఇవన్నీ కలిపితే అప్పుడు తపస్సు. ఇది ఒకటి కాదండి, ధ్యానము, అర్చన. ఎందుకంటే మనిషికి ఏదో ఒకటే చేస్తూ ఉంటే విసుగొస్తుందిట, కానీ పట్టుకోవాల్సింది వాడిని ఒక్కడనే. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇంద్రియాలు బోలుడున్న అది ప్రాబ్లం. ఒక్క మనస్సుంటే ధ్యానం చేస్తారు, ఒక్క నోరుంటే కీర్తన చేస్తారు. కానీ నోరుంది, మనసుంది, కన్నుంది, ఇన్నున్నాయి, ఏం చేస్తారు? కంచిత్ కాలము మామహేష భవత పాదార విందార్చనై కంచిత్ కంచిదవైక్షణైశ్చ నుతిభిః కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నుతిభిః కంచిత్ దశామిదృశీం యప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్త ఖలు అన్నారు శంకర భగవత్పాల్ వారు. నాకు ఇన్ని రకాలు ఉండడంతో నాకు ఒక రకంగా బాగుందిలే అన్నాడు. కొంతసేపు నీ రూపాన్ని ధ్యానిస్తాను, కొంతసేపు నీ నామాల్ని కీర్తిస్తాను, కొంతసేపు నీ మంత్రాన్ని జపిస్తాను, కొంతసేపు నీ లీలలన్నీ స్మరిస్తాను, కొంతసేపు నీకు స్తోత్రాలు చేస్తాను, కొంతసేపు నమస్కారాలు చేస్తాను, కొంతసేపు నీ ఆలయం చుట్టూ తిరుగుతాను. ఇలా కొంతసేపు ఒక పని, కొంతసేపు ఒక పని చేస్తున్నాను. కానీ ఈ కొంత 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 పని కూడా అంతా ఆయన నీతోనే గనక ఇవి చేస్తూ జీవించడమే జీవన్ముక్తి అని చెప్పాడు. వేరే ఇంకెక్కడా లేదన్నాడు. ఇక్కడ జీవన్ముక్తి అంటే ఇంకేమిటి? అందరికీ ఇంద్రియాలున్నాయి, అందరికీ పనులున్నాయి, కానీ ఆ ఇంద్రియాలతో ఆయన పనే పెట్టుకుంటే ఆ జీవనమే ముక్తి అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం. అందుకే మహానుభావుడు నారాయణ భట్టాత్రి భాగవతం చెప్తూ ఒక మాట అంటాడు. హే కృష్ణ, నిన్ను స్తుతించే ముందు నేను ఒక మాట అనుకున్నా, ఎందుకయ్యా ఈ పాడు శరీరం ఇచ్చావు? ఇలాంటి చేతులు, ఇలాంటి కాళ్ళు రోగగ్రస్తాలైపోతూ ఇలా బాధపడే ఇంద్రియాలు ఇచ్చావు నాకు. పైగా వీటి వల్ల నేను ప్రపంచం వైపు పడిపోతూ ఉన్నాను, నీకు దూరం అవుతున్నాను ముందు అనుకున్నా. కానీ భాగవతం తెలుసుకుని భాగవతాన్ని కీర్తిస్తూ నిన్నే ధ్యానిస్తూ ఉంటే చివరికి ఏం తెలిసింది అంటే, అబ్బా ఇంద్రియాలు ఇచ్చి అంత ఉపకారం చేసేవయ్యా, నాకు నోరే ఇవ్వకపోతే నిన్ను ఎలా కీర్తిస్తాను, నాకు కన్నే ఇవ్వకపోతే నీ మూర్తిని ఎలా చూస్తాను, నాకు చెవులు ఇవ్వకపోతే నీ కథలు ఎలా వింటాను, నాకు కాళ్ళే ఇవ్వకపోతే నీ క్షేత్రానికి ఎలా ఇస్తాను, నాకు చేతులు ఇవ్వకపోతే నీకు ఎలా ఆరాధన చేస్తాను, కనుక ఇవి నాకు ఇవ్వడం భాగ్యం ఉండని అన్నట్టండి. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. శంకరులు మరొక చోట ఒక మాట అంటారు, మొట్టమొదటి నేను ఇంద్రియాలను అంత బతిమలాడుకున్నానో తెలుసా? మొండి వినవు. పొద్దున్న చక్కగా అలంకరించిన శివుణ్ణో అమ్మవారినో చూడు అని చెప్తే సీరియల్ చూస్తానుంటుంది కర్మ. అలాగే భగవత్కథ విను అంటే కాదు, ఇవి ఇంకేవో వింటానుంటుంది. ఏం చేస్తావు ఇవి? అలాగప్పుడు ఇంద్రియాల్ని, మొండి ఇంద్రియాల్ని బ్రతిమలాడుకున్నాను నేను. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలిక పరమాత్మని కీర్తించు, బతిమలాడుకున్నాను ఒకప్పుడు. అలాగే పాదాలను బతిమలాడాను, చేతులను బతిమలాడాను, భగవంతుని అర్చించు, భగవంతుని విను అని. కొన్నాళ్ళు చేయగా ఏమైందో తెలుసా? ఇప్పుడు అవి నన్ను బతిమలాడుతున్నాయి. ఏమనంటే, ఇంకా కూర్చున్నావా, తొందరగా వెళ్ళి నాతో పూజ చెయ్యి, తొందరగా వెళ్ళి నాతో ఆయన్ని చూడు, తొందరగా వెళ్ళి నాతో వినని ఇవి నన్ను ప్రార్థిస్తున్నాయి, వాటి చేత ప్రార్థింపబడుతున్నానయ్యా, ఎంత బాగుందో అన్నాడు. ఇక్కడ అంటే రుచి మరిగేక ఇంద్రియాలు కూడా పరమాత్మని మరిగే. ఇది తెలుసు ఇక్కడ ఎంత బాగుంటుందండి భగవత్ పూజ అనేటటువంటిది, ఎంత తృప్తి. భగవత్ పూజ బాహ్యోపచారం అనుకుంటే బాహ్యస్పృహ ఉన్నంత వరకు బాహ్యోపచారం చేయాలి, తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఏమంటే పూజలు పునస్కారాలు వేస్ట్ కదండి అని అంటే, సరే కూర్చొని మాట్లాడుతున్నంటే కొంచెం ఆకలిసిన టిఫిన్ చేసి వస్తానండి అంటాడు. మరి ఈ పేటు పూజ పోదు, భగవాన్ పూజ వదిలేస్తాడు. కనుక ఈ దొంగ మాటలు వినకండి పొరపాటును కూడా. ప్రతివాడు అద్వైతం మాట్లాడేస్తూ తయారైపోతూ తానేదో బ్రహ్మజ్ఞానం అనుకుని వీటన్నిటిని వదిలిపెట్టడం భ్రష్ట జ్ఞానం, తెలుసుకోండి ఇక్కడ. వీలాంటి వాళ్ళని క్షమించకూడదండి, వీళ్ళు చాలా పతనోన్ముఖం చేస్తారు. అందుకే బ్రహ్మజ్ఞాని శంకర భగవత్పాదుల వారు కూడా తన పీఠాల్లో ఎందుకు నిత్య పూజ చేయమన్నారో, బ్రహ్మజ్ఞానం లేని పీఠాధీశ్వరుల చేత నిత్యం పూజించి ప్రజలకు ప్రేరణ ఎందుకు ఇమ్మన్నారో అర్థం చేసుకోండి. అన్ని ఉపనిషత్తుల మథనం చేసినటువంటి భారతీతీర్థస్వామి వారికి తెలియదా అండి బ్రహ్మజ్ఞానం? ఎందుకు ఆయన కూర్చుని రోజు చంద్రమౌళీశ్వర అర్చన చేస్తున్నారు, సర్వత్రా వ్యాపించిన బ్రహ్మమును చూడకుండా? ఇది మనం గ్రహించగలిగితే ఇలాంటి దొంగ మాటలు చెప్పేవాళ్ళు, ఆ వేషం వేసుకొచ్చి మనల్ని భ్రష్టం చేయడానికి వచ్చిన వాళ్ళని తెలుసుకుని
మనకు ప్రేరణ కలిగించేటువంటి సత్సంప్రదాయానికి చెందినటువంటి తీర్థస్వామి వంటి మహాత్ముల పాదపద్మాలను మనం ఆశ్రయించు సంప్రదాయ మార్గంలో వెళ్ళి తరించుదాం. ఎందుకంటే ధ్రువుడికి పూజ చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించింది. ఇంకొక రహస్యం అండి, ఇది చెప్తూ ఎందుకు కాలక్షేపం చేస్తున్నామంటే దీనికి ఒక లక్షణం ఉంది. భాగవతకారుడు చెప్తాడు, స్వామిని పువ్వులతో పూజించు, అభిషేకించు అని వింటున్నంతసేపు మనకు తెలియకుండా భావనతో పూజించినట్టు అనిపిస్తుంది కదా. ఆ మానసిక ఉపచారం శ్రవణ కాలంలో జరుగుతుంది కనుక తత్ఫలం కూడా లభిస్తుంది. అందులో దశం పూర్తి ఏకాదశి గడియలో వస్తున్నటువంటి సమయంలో హాయిగా ఎంత బాగుందండి పూజ. ఆ పూజ చెప్తున్నాడు ఇందుకు ప్రతి పదం. అందుకే పరిచర్యా భగవతో యావత్య పూర్వసేవిత తా మంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే. మంత్రమే భగవంతుని యొక్క స్వరూపము. మంత్రమూర్తయే, మంత్రమూర్తి అయిన భగవంతుని మంత్ర హృదయముతో ఆరాధించు. ఎంత గొప్పగా చెప్తున్నాడు. మంత్ర హృదయము అంటే మంత్రమేమిటి, దానిలో ఉన్నటువంటి అక్షరముల యొక్క చైతన్యం ఏమిటి, అందులో చెప్తున్న భావమేమిటి, ఇవి గ్రహిస్తూ హృదయంతో అనుసంధానం చేస్తూ మంత్రమే మూర్తిగా కలిగిన భగవంతుని ఆరాధించు. ఇది ఒక రహస్యమైన మాట. మంత్రమూర్తయే అనే మాట తెలియాలంటే దేవతలు అనగా మంత్రవాచ్యార్థ దేవతా అని వేదం చెప్పినటువంటి అర్థం. మంత్రమే దేవత. ఒక మంత్రం అన్నప్పుడు ఏ స్ఫోటం ఏర్పడుతుందో, ఏ ప్రకంపన ఏర్పడుతుందో, ఏ తేజస్సు ఉద్భవిస్తుందో ఆ తేజస్సు పేరు దేవత. ఇది తెలియాలి. ఆ తేజస్సు కనబడుతుందంటే అది కనబడితే దేవత అవదు. మన కంటికి మనలాంటి వారే కనబడతారు కానీ దేవతలు ఎక్కడ కనబడతారు? కానీ సూక్ష్మమైన తేజో రూపంతో ఉంటారు కనుక ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు. శబ్దం ఒకటైనా అక్షరాలెన్నైనా మంత్రాలెన్నో దేవతలందరూ. కానీ శబ్దం పరమాత్మ అనుకుంటే మంత్రాలు శబ్దం నుంచే ఉత్పన్నమయ్యాయి కదా, కానీ పరమాత్మ నుంచే దేవతలందరూ ఉత్పన్నమై వస్తున్నారు. ప్రతి మంత్రము ఎన్ని రకాలుగా కనబడుతున్నా అవన్నీ ఒక శబ్ద బ్రహ్మము నుంచి వచ్చినవి ఎలా అయ్యాయో, దేవతలు ఎన్ని రకాలు కనబడుతున్నా ఒకే పరబ్రహ్మ నుంచి వచ్చిన వారి అన్వయం తెలియక చాలామంది వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అనుకుంటున్నారు. ఈ దేశపు రక్తం, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సంప్రదాయం తెలియని ఎవడో పైచోట నుంచి వచ్చినవాడు మీరెందుకు ఇందరు దేవుళ్ళని పూజిస్తున్నారు అంటే వాళ్ళకి ఒకటి చెప్పలేకపోతున్నాం. దేవుళ్ళని పూజించే మతం మాదొక్కటేనయ్యా, మీ దగ్గర వ్యవస్థ లేదు అని చెప్పలేకపోతున్నాం. అది వచ్చింది బాధ. ముందు మనకు అవగాహన కలగడం లేదు. తోచింది ప్రతివాడు సమర్థించి రాస్తున్నాడు కానీ శాస్త్ర ప్రమాణాలు తీసుకోవట్లేదు. అదే బాధ కలిగి ఇవన్నీ చెప్తున్నా ఇక్కడ. కానీ మంత్రమూర్తయే మంత్ర హృదయేనైవ ప్రయుంజాత్. ఇది గొప్ప మాట చెప్పారు. అంటే మంత్ర హృదయముతో మంత్రమూర్తిని అర్చించు. మంత్రమూర్తి అంటే నీకు ఇచ్చిన వాసుదేవ మంత్రం ఉంది కదా, తన్మూర్తిని అర్చించు. ఆ మూర్తి నీ యొక్క మంత్రము యొక్క చైతన్యం ఆ మూర్తితో ఉంటుంది. అది చిన్నపిల్లాడివిగా నీ కంటికి కనబడదు గనక నేను నీకు వర్ణించి చూపించాను ఆ రూపము. ఆ మంత్రం అంటున్నంతసేపు విష్ణుం శారద చంద్రకాంతి ధవళం ఆ రూపంతో ఉంటాడు వాడు. అది ధ్యానించు. అది మంత్రమూర్తి అలా ఉంటాడని మంత్ర హృదయముతో పట్టుకో. ఏవం కాయేన మనసా వచసాచ మనోగతం. త్రికరణాలతో మనోగతము చేసుకున్న మూర్తిని పరిచర్యతో భగవాన్ భక్తిమత్ పరిచర్యయ, భక్తితో కూడిన పరిచర్య చేస్తే సమ్యక్ పుంసాం అమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధన. గొప్ప మాట చెప్పాడు. పుంసాం అమాయినాం, కపటము లేని పురుషులకు. అంటే ఇంతవరకు చెప్పినది జాగ్రత్తగా వింటే సాధకుడు అంటే ఏమిటో తెలిసిపోతుంది. కపటం ఉండరాదు, నిష్కపటంగా భగవంతుడిని ఆరాధించాలి. మాయ లేనివాడండి, వాళ్ళని అమాయకులు అంటారు. అమాయకులంటే కపటము లేనివారు, అంతేగాని ఏమీ చేతకాని వాళ్ళు, ఏమీ తెలియని వారు కాదు. పుంసాం అమాయన సమ్యక్ భజతాం, సంపూర్ణముగా చక్కగా సేవిస్తున్నటువంటి వారికి పరమాత్మ అనుగ్రహిస్తాడు. భావవర్ధన, వారి భావాన్ని వర్ధిల్లజేసేవాడు భగవంతుడు. ఈ మాట చాలా అద్భుతమైన. ఇది భాగవతంలో ప్రతి శ్లోకం దాటేయాల్సింది కాదండి. మనం చూడకుండా ఉంటేనే క్షేమం. ఒక్కసారి చూసేమా దాటి రాలేం. అది ఇక్కడ దాని గొప్ప అంశం. భావవర్ధనుట్ట భగవంతుడు, భావవర్ధనుడు ఎంత బాగున్నదో. అంటే ఏ భావంతో భగవంతుడిని ఆరాధిస్తున్నావో ఆయన ఊరుకోకుండా భావాన్ని వృద్ధి చేస్తాడు. భావాన్ని వృద్ధి చేయడం వల్ల నువ్వు తరించిపోయే అవకాశం తొందరగా వస్తుంది. అందుకే భావవర్ధనుడు. ఇదే యోగక్షేమం వహామ్యహం. ఏ యోగంతో ఆయన పట్టుకోవాలని కూర్చున్నావో ఆ యోగం చెడిపోకుండా క్షేమంగా చేసి తరింపజేస్తాడయ్యా. అది యోగక్షేమం వహామ్యం అనే దానికి అసలైనటువంటి అర్థం అండి ఇక్కడ. అలా చూస్తాడు భావవర్ధనుడు. అయితే కొంతమంది భావవర్ధన శబ్దానికి అర్థం ఏం చేయాలంటే భావం అంటే నీ కోరిక అనుకున్నది, దాన్ని వర్ధిల్ల చేస్తాడంటే దాన్ని తీర్చుతాడు, అభీష్ట సిద్ధిదాయకుడు అని చెప్పుకున్నారు. కానీ రెండు అర్థాలు సరిపోతాయి. కానీ ఇందాక చెప్పిన మొదటి అర్థం భావుకులకు మధురంగా ఉంటుంది.
ఆ భావాన్ని వర్ధిల్లజేయమని. అనగా నీవు ఏ భక్తి భావంతో ఆయన ఆరాధిస్తున్నావో ఆ భక్తి వర్ధిల్లితే చాలండి ఇక్కడ. అలాంటి మహానుభావుడు శ్రేయోదిశిత అభిమతం యద్ధర్మాదిశుద్ధి దేహినాం. అతనికి ధర్మాదులు యందు ఏది శ్రేయస్సు అది ఇస్తాడు. ధర్మాదులు యందు అంటే పురుషార్థాలు 4 యందు వాడికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. విరక్తశ్చ ఇంద్రియరతో భక్తియోగేన భూయస తన్నిరంతర భావేన భజేతాద్ధా విముక్తయే. ఇప్పటి వరకు చెప్పినది ఇహపరా సుఖాల కోసం చెప్పిన మార్గం. ఈ నీకు చెప్పిన ఉపదేశాన్నే వైరాగ్యంతో కానీ భక్తి యోగముతో కానీ, భక్తి యోగం అంటే భగవంతుడిని గట్టిగా పట్టుకుని ప్రాపంచిక విషయములందు వైరాగ్యం కలిగి నిరంతర భావేనా, ఇది చాలా అవసరం అండి. నిరంతరం అంటే ఎడతెగని అని అర్థం ఇక్కడ. అంతరం అంటే గ్యాప్, నిరంతరం అంటే ఎడతెగని గ్యాప్ లేనిది, విరామము లేని అని అర్థం ఇక్కడ. నిరంతర భావంతో వైరాగ్యంతో ఇంద్రియముల్ని ప్రపంచం వైపు తిప్పడంపై విరక్తితో భక్తి యోగముతో ఎవడైతే ఆరాధిస్తాడో అటువంటి వాడు విముక్తయే, ముక్తిని పొందుతాడు. ఇద్దరికి ప్రక్రియ ఒకటే. మొదటి చెప్పేటప్పుడు ఈ విధంగా కాయేన మనసావాచ ఆరాధించిన వారికి వారి కోరిక వారికి తీరుస్తాడయ్యా. వైరాగ్యంతో కూడి భగవంతుడే కావాలనుకుంటే మాత్రం వాడికి ముక్తినిస్తాడయ్యా. ఇదే తెలిసిపోయింది ఇక్కడ. అంటే కోరికతో భగవంతుడిని ఆరాధించడం ఒకటి, భగవంతుడే కావాలని వైరాగ్యంతో ఆరాధించడం ఒకటి. కానీ కోరికతో ఆరాధించిన దానికి సకామ భక్తి, భగవంతుడే కావాలని ప్రపంచిక సుఖాలపై వైరాగ్యం కలిగితే నిష్కామ భక్తి అన్నారు ఇక్కడ. అది హఠాత్తుగా కాకపోతే మొదటి సకామ భక్తే వెలగబెడితే అది ఎప్పటికో లభిస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ అది కూడా భక్తి. ఆ భక్తి వచ్చినప్పుడు అది ఇంకా మధురం, అది చూపిస్తున్నాడు. ఆ భక్తితో నువ్వు భగవంతుని పట్టుకుంటూ ఉంటే భగవంతుడు ఏం చేస్తారంటే వీడు అన్నీ విడిచిపెట్టి నన్నే పట్టుకున్నాడు కనుక అన్నీ నేనే అని ఎరుక వాడికి కలిగిస్తాను అనుకుంటాడు. చూడండి ఇక్కడ, అది గొప్ప విషయం. ఆ కలిగించగానే ఆరాధిస్తున్న వాడి యొక్క ఆత్మకి తాను భిన్నుడిని కాననే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ముక్తిహేతువు. ఇప్పుడు ఇది అర్థమైతే సరిపోయింది. మొత్తం సాధన అంశమంతా ఈరోజు పిండి పెట్టి చేయండి ఎవరు? నారదుడు. మొత్తం సకామ భక్తి, నిష్కామ భక్తి, జ్ఞానం అంటే ఏమిటో ఒక అవగాహన నారదుల వరకు చెప్పారు. ఎందుకంటే ఇదంతా ధ్రువుడికి అర్థమైందా లేదా? చిట్ట చివరికి చెప్పిన మాట చాలా గట్టిగా చెప్పాడు కదా, ఏది వైరాగ్యంతో అని. ధ్రువుడికి అది లేదు. ఆయన ఎందుకు చెప్పాడు అంటే ఇది కొన్నాళ్ళకి ఒక ఆయన గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అనేవాడు. అప్పుడు ఇది అందరికీ నా ఉపదేశం వెళ్ళాలి కనుక చెప్తున్నాను అని. అంతేకాదు చెప్పేటప్పుడు అన్నీ చెప్పేస్తారండి గురువు. ఆ చెప్పిన దానిలో వైరాగ్య విషయం నువ్వు వినే స్థాయిలో అందకపోవచ్చు, కానీ చెప్పడం మాత్రం చెప్పేయాలి. ఎప్పటికైనా అది పనికొస్తుంది. ధ్రువుడికి పనికొచ్చిందా కథంతా విన్నాక తేల్చుదాం. కానీ ఆయన చెప్పడం ఇక్కడ వైరాగ్యం ముందు బోధించేసాడు. వైరాగ్యాన్ని నాకు వైరాగ్యం వద్దన్నాడు. అయితే నీకు ఇవే కావాలిగా, అయితే విష్ణువుని పట్టుకో అన్నాడు. పట్టుకొని చెప్పి పూజించడం ఎలాగో చెప్పి వైరాగ్యం కలిగి ఆయనే కావాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం చేస్తే ముక్తి పొందుతావు సుమా అని ఒక మాట అన్నాడంతే. ఇత్యుక్తస్థం పరిక్రమ్య. ఎప్పుడైతే ఈ విధంగా నారదుల వారు ఉపదేశించారో వెంటనే ధ్రువుడు చేసిన పని ఏమిటంటే గురువు చుట్టూ ప్రదక్షిణ చేశాడండి. ప్రదక్షిణ చేసి ఆయన పాదాలకు నమస్కారం చేసి తిన్నగా మధువనానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్నవాడు ఏం చేశాడో చెప్పవా అని మళ్ళీ అడుగుతున్నాడు పరీక్షణ్ మహారాజు. ఆయన ఏం చేశాడో చెప్తాను, ఈ లోపల నారదుడు ఏం చేశాడో చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. నారదుడు తిన్నగా అక్కడి నుంచి ఉత్తానపాదుల వద్దకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు తెలుసు కదా, ధ్రువుని తండ్రి. ఉత్తానపాదుడు దుఃఖితుడై సింహాసనంలో కూర్చున్నట్ట. అప్పుడు సురుచి వల్ల మాట ఎత్తలేకపోయాడు, కానీ ఇప్పుడు సురుచి ఎవరు లేరు, ఏకాంతంలో కూర్చొని ఏడుస్తున్నాడు అంతే. ఇక్కడ సురుచి లాంటి భార్యలు ఉన్నప్పుడు భర్తలు ఏకాంతంలో దుఃఖించక తప్పదు, అందుకే ఆయన ఏకాంతంలో దుఃఖిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు అక్కడికి వెళ్ళి నారదుల వారు మామాసుచస్వతనయం, ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు అని అడిగాడు. చిన్నపిల్లాడు ఇల్లు విడిచిపెడితే ఏమీ చేయలేకపోయాను, అడవులో ఏం కష్టాలు పడుతున్నాడో ఏమిటో, ఎలా వెళ్ళిపోయాడో, కేవలం నా రెండవ భార్య యొక్క దాష్టీకానికి చూసి నేనేమి అనలేకూరుకున్నాను. అంతేకాదు మోహం చాలా చెడ్డది సుమ, ఆమెపై ఉన్నటువంటి ప్రీతిభావం నా ధర్మాన్ని తీసింది. ఇది చూడండి, ఒక దానిపై ప్రీతి ధర్మాన్ని చెడగొడుతుంది, ఏం చేస్తాను అని ఏడుస్తుంటే నేను నా పితృధర్మాన్ని చేయలేకపోయాను. అంటే నువ్వు నీ కొడుకు విషయంలో భయపడవలసిన అవసరం లేదు, అతడు దేవగుప్తం, గొప్ప మాట అన్నాడు. పరమేశ్వరుడి చేత రక్షింపబడుతున్నాడయ్యా ఆయన గురించి నీకు దుఃఖమే ఉంది. తత్ప్రభావం అవిజ్ఞాయ, నీ కొడుకు ప్రభావం నీకు తెలియదు, తెలిసే రోజు వస్తుంది, అప్పుడు ఆయన వల్ల నీ కీర్తి వర్ధిల్లుతుంది, నువ్వు తరిస్తావు అని చెప్పి
మహానుభావులు కూడా పొందలేని స్థితిని పొందడానికే ఉన్నాడు సుమా నీ పిల్లవాడు. ప్రస్తుత దీనస్థితి అనుకుంటున్నావు, మీరెవరూ పొందలేని ఉన్నత స్థితిని అతను పొందుతాడు అని చెప్పి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంతోషించాడు. మళ్ళీ ఈయన దగ్గరకు వద్దాం మనం. పిల్లవాడు ఎలా ఉన్నాడో చూడాలి కదా. ఆయన దీక్ష గురువుగారు చెప్పిన ప్రకారంగా దీక్షను చేస్తున్నాడు. ఏకాగ్ర చిత్తంతో పరమపురుషుడైన హరిని పూజిస్తూ త్రిరత్రాంతే త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన. తపస్సు అనేది ఇంత గొప్పదండి. అంతేగాని ఏదో లౌకిక జీవితం గడుపుతూ ఏవో కాసింత జప అనుష్ఠానం చేస్తూ అదే గొప్ప అనుకుంటే చాలదు. కొంతకాలం లౌకిక కార్యక్రమాలను త్యజించి తదేక దీక్షతో జపం చేయాలి. దీనికి దీక్ష అంటారు. మామూలుగా అత్యంత సకాములు భక్తి లేని వాళ్ళు కూడా మంత్రం పండించుకోవడానికి లౌకిక వ్యవహారాలు విడిచిపెట్టి దీక్షలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఉపాసకులు అవుతారు. భక్తులు వేరు, ఉపాసకులు వేరు, రెండు కించిత్ భేదం ఉందండి. అందుకే నేను ఉపాసకులు అని ఒక మాట అన్నాను, భక్తి వేరు. మళ్ళీ ఉపాసకులకి భగవంతుని మీద నమ్మకం ఉంటుంది, మంత్రం చేస్తున్నా ఫలించదా అని. కానీ ఉపాసనలో భగవంతునిపై ప్రేమ, ఆయన అనుగ్రహం కావాలి కానీ ఇంకేం అక్కర్లేదు, ఈ భావాలు ఉండవు. చాలామందిలో చెప్తున్నాం. పైగా తన ఉపాసన 10 మంది చూసి మెచ్చుకోవాలని, తాను ఉపాసకుడిగా మంత్రాలు సిద్ధులు పొంది వాటితో వైభవాలు చూపించాలని తాపన పడేవాళ్ళు చాలామంది కనబడతారు. కనుకనే భక్తి ఉపాసనలో చేరదు. ఉపాసన కంటే గొప్పది భక్తి. తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది పూజలు పునస్కారాలే భక్తి అనుకుని ఉపాసన భక్తి అంటారు. ఉపాసన భక్తి కాదు, కర్మ. కానీ కర్మయోగంలోకి ఉపాసన వచ్చేస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఉపాసనని భక్తిగా చేసినవాడు ఉపాసకులు 1,00,000 మంది ఉంటే అందులో ఒక్కడు ఉంటాడండి. ఉపాసకుల్లో కూడా భక్తుడు దొరకడం కష్టం. ఇది గుర్తుపట్టుకోండి. ఇక్కడ అయితే కఠినమైన నియమాలతో పుణ్యం పూజలు, అమావాస్య పూజలు, ఉపవాసాలు చేసుకుని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు గొప్పవారు, అందులో సందేహం లేదు. కానీ వాడు సకామంతో చేస్తున్నాడు. దేవత నాకు వశమైపోతే ఏదైనా చేస్తానే. ఒకప్పుడు ఉపాసకుల భక్తులు ఒకటైనా భ్రాంతి నాకు ఉండేది. కానీ ఒక అమ్మవారి ఉపాసకుడు నాకు కనబడ్డాడు. ఆయన ఓ మాట అన్నాడు, మాకు భక్తి గిక్తి జాంతానాయి ఇలాగే అన్నాడండి. మేము మంత్రం చేస్తాం, హోమం చేస్తాం, దేవత కనబడాలి, మా కోరిక తీర్చాలి. అందుకు మేము బోర్డు పెడతాం. మీకు దిష్టి పోవాలనన్నా, మీకు దరిద్రం పోవాలనన్నా, మీ ఇంట్లో పెళ్ళమ్మగుడు కొట్టుకుంటే ఆ దెబ్బలాట్లో పోవాలన్నా మా దగ్గరికి రండి, ఫలానా మంత్రంతో హోమం చేస్తాం, మీరు బాగుపడతారు. ఇప్పుడు హోమాలు చేస్తున్నాడు మంత్రసిద్ధుడే, ఉపాసకుడే. ఇప్పుడు వాడిని భక్తి అంటారా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే భక్తి మనకు ఉందా లేదా పక్కన పెట్టి భక్తి అంటే ఎవడో తెలుసుకో ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అక్కడికి దిష్టి పోవడం కోసమనో, లేకపోతే పదవి కావాలనుకునో, తన శత్రువులను నశించాలనుకునో, ఇంట్లో గొడవలు పోవాలని వెళ్ళిన వాళ్ళు భక్తులు గారు. వాళ్ళ కోసం హోమాలు చేసి అందులో మిరపకాయలు మిరియాలు వేసిన వాళ్ళు భక్తులు గారు. అలాగే వాళ్ళని తక్కువ చేయొద్దు. మనకంటే గొప్పవాళ్ళే జపం చేశారు, మంత్రం సిద్ధింపజేసుకున్నారుగా. కానీ ఉపాసకులు వేరు, భక్తులు వేరు. ఆ ఉపాసకుల్లో కూడా ఇలాంటి జంజాటాలు ఎక్కువ పెట్టుకోకుండా నాకు కొంచెం లోకం మీద కూడా కోరికుంది కనుక అవి తీర్చి తల్లి, నువ్వు కూడా కావాలనుకో అన్నాడు కూడా కొంతనయం. అందుకే కోరికంటూ ఉంటే ధర్మబద్ధమైన కోరికతో భగవంతుడిని ఆరాధిస్తే ఆ ఉపాసన నీకు ఎప్పటికైనా వైరాగ్యాన్ని కలిగించి క్రమంగా అసలు భక్తిని రుచి చూపించి ముక్తినిస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భస్మాసురుడు ఉపాసకుడే, రావణాసురుడు ఉపాసకుడే. కనుక మీరు భక్తుల పేర్లు చెప్పేటప్పుడు భస్మాసుడి పేరు, రావణాసుడి పేరు చెప్తారండి. మార్కండేయుడి పేరు, ఉపమన్యుడి పేరు చెప్తున్నారు కానీ, ధ్రువుడి పేరు చెప్తున్నారు కానీ, ధ్రువుడు అలాంటి ఉపాసకుడు కాదు. అది తెలుసుకోవాలి. అందుకే భేదం తెలియడం కోసం. ధ్రువుడు అటువంటి వాడు కాడు. ఆయన గురువు యందు భక్తి కలిగి ధర్మబద్ధమైన ఒకానొక కోరికతోనే వెళ్ళాడు ఇక్కడ. అందుకే ఆయనలో దోషం లేదు. సద్గురువుని ఆశ్రయించాడు. అదొక పెద్ద అదృష్టం. నువ్వు వచ్చాగా రా, నీకు మంచి మంత్రాలు నేర్పుతాను, హుంపట్టంపట్ట దెబ్బతో మీ తమ్ముడు కింద పడిపోతాడు, మీ సవత్తలి పోతుంది అని అది చెప్పలేదు. చూడండి ఇక్కడ. అది ఎక్కడ పనికొచ్చిందంటే గురువు అలాంటి వాడు దొరకడం దగ్గర పనికొచ్చింది. సాత్విక మార్గం ద్వారానే ఆయన్ని తరింపజేశాడు. ఇవి జాగ్రత్తగా సాధకుడు సాధనా దృష్టితో పరిశీలిస్తే భాగవతం నుంచి గ్రహించవలసిన అందమైన అంశములు ఇవన్నీ కూడా. అందుకే ఎప్పుడూ కూడా ప్రాచీన గ్రంథాలు నుంచి మనం ప్రజలకు బోధించేటప్పుడు సాత్విక భక్తినే బోధించాలి. సకామంగా మనం భగవంతుడిని ఆరాధించినా సాత్వికంగా ఉండాలి. రాజసం కూడా సాత్వికంతో కలిసిపోవాలండి. అంటే ధర్మబద్ధమైన కోరికతో చిత్తశుద్ధి కోసం, భగవత్ప్రీతి కోసం ఆరాధించండి. కేవలం చిత్తశుద్ధి కోసం, భగవత్ప్రీతి కోసం అంటే పూర్తి సాత్వికం అయిపోయింది. కానీ ధర్మబద్ధమైన కోరికతో అంటే నువ్వు ఎలాగో రాజసం వదులుకోలేకపోతున్నావు కనుక ధర్మబద్ధమైన కోరికతో
సాత్విక భక్తిని ఆశ్రయిస్తే క్రమంగా రాజసమైన కోరిక కిందకు పోయి సాత్వికం మిగులుతుంది. సాత్వికం త్రిగుణాతీతంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన క్రమం. అందుకే ఎప్పుడు సాధకుడికి రెండే లక్షణాలు తెలుసుకోవాలి: సాత్విక సాధన, తాత్విక చింతన. ఈ రెండే జన్మకి చాలా అవసరం. సాధన సాత్వికంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఒక ఆరోగ్యం కోసం అందరూ బాగుండాలి అని కోరుకోవడం కోసం, మనకంటూ ఉన్నత స్థితి కోసం కోరుకోవడం తప్పు లేదు. ధర్మబద్ధమైన అర్థకామకాంక్ష దోషము లేదు. అందుకచ్చేయి. అందుకే లోపల అర్థకామాలు గుప్పుమంటూ ఉంటే కోరుకోకూడదు రండి, వద్దు. దానికి ధర్మమైన హద్దు పెట్టుకో అంతే ఇక్కడ. అప్పుడు భగవంతునుడికి తప్పు లేదు. అవి అనుభవించిన తర్వాత ఎప్పటికో విరక్తి పుట్టిస్తాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఈ క్రమం అర్థం కావడం కోసం మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఈ విధమైనటువంటి పద్ధతిని బోధించాడు. ఇక్కడ ఆయన చేసిందంతా సాత్వికమే. ఆ పద్ధతి ఎలాగా? ఆహార త్యాగం కూడా క్రమంగా చేయాలే తప్ప మనమే ఉపవాస దీక్షలు కొత్తగా చేసేసుకుంటుంటారు కొంతమంది. నాకు శనివారం, నాకు మంగళవారం. ఎవడి చెప్పాడండి ఇవన్నీ? వాడికి పెట్టేసుకుంటూ ఉంటాడు. ఆ పెట్టుకుని ఇంకా కడుపు మాడగొట్టుకోవడం. ఉపవాసానికి కూడా ఒక పద్ధతి ఉందండి. ఉపవాసాలకు కూడా ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, 3 పద్ధతులు ఉన్నాయి. పూర్తి ఆహారం తీసుకోకుండా చేయడం అనేది అన్నగత ప్రాణం లేని దేహాలకు కూడదట. అందుకే ముందు జలాదులు కూడా స్వీకరించకుండా చేయరాదు. నిర్జలంగా చేసి ఉపవాసం ఇది ఒకసారి వస్తుంది ఏడాది మొత్తం మీద. కనుక జలం తీసుకోవచ్చు అన్నారు. అది అవి ఎక్కువగా కాకుండా. అలాగే పాలు పళ్ళు లాంటివి కూడా తీసుకోవచ్చు. పదార్థ త్యాగం కూడా యోగులైన వాళ్ళు క్రమంగా చేస్తారు, కానీ హఠాత్తుగా చెయ్యరు. అది తెలుసుకోవాలి. కానీ ఉపవాసానికి ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదిడ్డంగా ఉపవాసాలు చేయకూడదు. కడుపు మార్చుకుంటే చాలు అన్నీ తొలగిపోతాయని ఒక భ్రాంతి మనకు వస్తుంది. అలాగని చెప్పి ముప్పొట్లో తినమని కూడా చెప్పట్లేదు. ఎదుగు తెలుసుకోండి ఇక్కడ. శరీరం సహకరించేంత మేరకు ఆహార త్యాగం, ఆహార నియంత్రణ ఏదైతే ఉన్నదో, నీ యొక్క సాధనకు అనుకూలమైన ఆహారం తీసుకోవాలి. యుక్తాహార విహారస్య. అక్కడ యుక్తాహార విహారస్య. అతి దేనికి పనికిరాదు, వదిలేయడంలో కానీ పట్టుకోవడంలో కానీ. అందుకే మితబుక్, హితబుక్, రుతబుక్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 2 పూట్ల మితమైన ఆహారం భగవంతునికి నివేదితమైన తీసుకుంటే వాడు సదోపవాసి అన్నాడు భీష్ముడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ గ్రహించవలసినవన్నీ రహస్యాలు. ఈ మహానుభావుడు కూడా ఎలా ఆహార త్యాగం చేస్తున్నాడో చూద్దాం. దీన్ని బట్టి ధ్రువుడు తపస్సు ఏమిటో తెలిస్తే భగవత్ సాక్షాత్కారం అనేది ఒక భ్రాంతి కాదు, అలాంటి తపస్వికి అది సత్యం. ఇక్కడ ఈ విషయం వచ్చినప్పుడే ఇవాళ ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఒక భావం మెదులుతోంది. చెప్తే విషయ విస్తర భీత అవుతుందేమో ఆగిపోయాను, కానీ చెప్పక తప్పట్లేదు. అది చెప్పడానికి ఒక ప్రేరణ ఇవాళ డాక్టర్ గారి పద్యం. ఎందుకంటే చాలామంది భాగవతాలు, రామాయణాలు చదివిన వాళ్ళు కూడా భగవంతుడు కనబడ్డి ఇవన్నీ భ్రాంతే కదండి అంటాడు. నీకు కనబడలేదు, నీకు తెలియదు, నీకెందుకురా విషయం అని అడగాలి వాడిని ఇక్కడ. ఎందుకంటే నేను చంద్రగ్రహణ కాలంలో పంచాక్షరి జపం చేస్తుంటే నాకు రాముడు కనబడ్డాడని పోతన చెప్పినప్పుడు అది ఆయన అనుభవం. అది తప్పంటానికి నువ్వెవడివి? మొత్తం భారతం రాసి ఈ గ్రంథం ఎవరికి అంకితం చేద్దామా అని పడుకుంటే తాతగారు కనబడి ఇదిగో వచ్చారు చూడు హరిహరులని చెప్పారు తిక్కన గారికి. హరిహరులు కనబడ్డారు. కూచిమంచి తిమ్మకవికి తాను పూజించే శివుడు కనబడి తెలుగులో కృష్ణుడు కదరాయి నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. నాకు శివుడు కనబడి రాయమన్నాడు రా బాబు అయినా ఆయన చెప్తే అది భ్రాంతి అనడానికి నువ్వెవడివి? ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక మాట రాశారండి. ఆనాటి సమాజంలో హరిహర భేదంతో కొట్టుకుపోతూ ఉంటే తిక్కన గారు హరిహరమూర్తులు తన కల్లో కనబడ్డారని కల్పన చేసి భారతం రచించి లోకానికి ఉపకారం చేశాడని. ఇలాంటి సాహితీవేత్తల వల్ల మన సంస్కృతి దెబ్బతింటుంది. తిక్కన గారు నీలాగా యూనివర్సిటీకి వెళ్ళి చదివి టీలు కాఫీలు తాగి మరిగి రీసెర్చ్ చేసిన వాడు కాదు. అని యజ్ఞం చేసిన సోమయాజి మహోపాసకుడు. అది తెలుసుకో ఇక్కడ. అటువంటి వాడు దర్శనమైందిరా బాబు అంటే యజ్ఞం చేసినవాడు ఒక్క పూట అసత్యం అంట తెలుసా? అగ్నిహోత్రం పెట్టుకున్నవాడు అసత్యం పలికితే అగ్నిహోత్రుడు శపిస్తాడు. ఎందుకంటే వాక్కుకు అగ్ని అధిష్టాన దేవత కనుక ఇది రహస్యం. అగ్నిహోత్రం పెట్టుకున్నవాడు ఒక్క పూట అసత్యం ఆడితే తద్దోష పరిహారార్థం సారస్వతేష్టి చెయ్యాలి అని వేదం చెప్తోంది ఇక్కడ. అటువంటి మహాత్ములైన ఋషులు చేతుల్లో పండిందండి మన సాహిత్యం. ఇప్పుడు వ్యసనపరుల చేతుల్లో పడి వాళ్ళు సంస్కృతంలో తెలుగులో పండితులైపోయి ఋషుల గ్రంథాలను అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఇక్కడ. అరే భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది అకుంఠిత సాధకుడికి సత్యం. అది అసత్యం నువ్వెవడు అనడానికి? నీకు భ్రాంతులు ఎన్నో ఉండొచ్చు, మళ్ళాంటి భ్రాంతి వాళ్ళు కనుక్కుంటే అలాగా. తపస్సు ఎలా చేశాడో చూడండి. ఇలాంటి తపస్సు చేస్తే కనబడకుండా ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు? కనబడి తీరుతాడు. ఆ తపస్సు ఎలా చేశాడో చూడండి. ఈ తపస్సు ముందు ఆలోచిస్తే భగవంతుడు కనబడతాడండి అంటే అలా చేస్తే కనబడతాడండి అంతే. ఇక్కడ చెప్పడానికి ఏమున్నది? ఇక్కడ పరిశీలిద్దాం ఎలా చేశాడో.
త్రిరాత్రాంతే కపిత్థబదరాశన. ప్రతి 3 రోజులకొక్కసారి శరీరం నిలబడడానికి ఆత్మవృత్తి అనుసారేణ, ఆత్మ శబ్దం వచ్చిన ప్రతి చోట పరమాత్మ అర్థంకి వెళ్ళకూడదు, ఎక్కడ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మవృత్తి అంటే ఇక్కడ శరీర స్థితి అని అర్థం. ఇక్కడ శరీర స్థితికి అనుసరించి ఆ మహానుభావుడు 3 రోజులకొకసారి శరీరం నిలబడడానికై కపిత్థబదరాసన, వెలగపళ్ళు రేగుపళ్ళు ఆహారంగా తీసుకుంటూ 1 రోజులు అలా సేవించాడు. అంటే 3 రోజులకి ఫల స్వీకారం చేస్తూ 1 రోజులు తపస్సు చేశాడు. తర్వాత 2వ నెలలో ఎలా తపస్సు చేశారంటే 2వ నెల 6 రోజులకొకసారి తమంత తాము రాలిపడిన పత్రములు స్వీకరించాడు. అంటే ఏ పత్రములైతే స్వీకరించదగ్గవో ఆ పత్రములు స్వీకరిస్తూ తపస్సును ఆచరించాడు. ఇక 3వ నెలలో 9 రోజులకొకసారి జలాన్ని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేశాడు మహానుభావుడు. చూడండి, ఈ క్రమంలో కేవలం అక్కడ ఆహారం ఏది విడిచిపెట్టాలని పొద్దుటిచ్చి ధ్యానించే ఉపవాసం కాదు అది. ఇక్కడ భగవద్ధ్యానం చేస్తూ చేసినటువంటి పని. ఇక్కడ ఇందులో గురువు చెప్పిన పద్ధతి ఏదీ మానలేదు, అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాడు. చతుర్థమపి వై మాసం ద్వాదశేహని, 4వ నెలలో 12 రోజులకోసారి కేవలం ప్రాణాయామం చేస్తూ చేశాడు. అంటే అర్థం ఏమిటి అంటే తాను పూరకంతో గాలి నింపి కుంభకంలో పెట్టి 12 రోజుల తర్వాత తిరిగి దాన్ని విడిచిపెట్టేవాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ సమాధి స్థితి అర్థం కావడం కష్టమండి ఇక్కడ. అంటే ఎలా సాధించాడంటే మిగిలిన 4 నెలలు చేసిన అఖండ సాధన క్రమంగా ఆ స్థితిలో సమాధి స్థితి బలవంతంగా చేయకూడదు. ఇది విని మన ఇంటికి వెళ్ళిపోయి రేపటి నుంచి తిండి మానేస్తామంటే చాలా ప్రమాదాలండి. ఎందుకంటే సరిగ్గా గురువు శాస్త్రం ఈ 2 దగ్గరుంచుకోకుండా సాధన చేస్తే మహాప్రమాదాలు. గురువు కూడా పుస్తకాలు చదివి చెప్పేవాడు కాకుండా తాను చదివి చేసిన వాడై ఉండాలి, వాడు చెప్పగలడు ఇది. అలాంటి వాడు దొరకనంత వరకు మామూలుగా ఏదో కాసింత ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో భగవన్నామం చేసుకునే సాధన చాలండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కాసి అందరూ చేయొచ్చు, వారికున్న మంత్రములతో ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ మంత్రాన్ని మననం చేస్తూ చేయండి. సాధన చెయ్యాలి, మానకూడదు. కానీ పెద్ద పెద్ద సాధనలకు హఠాత్తుగా దుమ్మక్కకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వాటి వల్ల నాడీమడలను దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అది గురు శిక్షణ చాలా అవసరం. పుస్తకాలు చదివి ముందుకు వెళ్ళిపోకూడదు, ఇది చాలా ప్రధానమైన అంశం తెలుసుకోండి. గురువు కూడా 10 పుస్తకాలు చదివి పాఠం చెప్పేవాడు కాకుండా తాను అధ్యయనపరుడే అనుష్ఠానం చేసిన వాడే ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాంటి వారు ఒకవేళ వాళ్ళంత స్థితికి వెళ్ళినా మనకు చెప్పరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాని గురించి తెలుసుకుంటూ అలా తీసుకొస్తారు. ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు ఇవన్నీ కూడా. ఎందుకంటే జీవన్ముక్తుడైనటువంటి బ్రహ్మజ్ఞాని మనకు కనబడ్డా మనకి బ్రహ్మజ్ఞానం చెప్పడు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అది పొందడానికి కావలసిన వైరాగ్యాదులు నీకు ఇంకా లేవని ఆయనకు తెలుస్తుంది కనుక నువ్వు దేనితో తరిస్తావు అదే చెప్తాడు, తెలుసుకోండి ఇక్కడ. ఇది చాలా అవసరం. అది అసలైన గురువు యొక్క లక్షణం, ఇది గ్రహించవలసినది. ఎందుకంటే మహాత్ముని వద్దకు 2 వెళితే 2 కూడా చెప్పడు ఆయన. ఎందుకు? మహాత్ముడు కనుక. వాడికి అది ఎందుకు చెప్పా, నాకు ఎందుకు చెప్పలేదు అని అనకూడదు. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి 2 రోగులు వెళ్ళినా 2కి ఒకే మందు ఇవ్వడు డాక్టర్. డాక్టర్కి పేషెంట్లు 2 మందులు వేరైనట్లుగా గురువుకి శిష్యులు ఎందరైనా వాళ్ళు ఎవరికి ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో వాడు చూస్తాడు. కానీ ఆయనకేమో 50 రూపాయల మెడిసిన్ రాశారు, నాకు 5 రూపాయల మెడిసిన్ రాశారు కదా అని డాక్టర్ దగ్గర గొడవ పెట్టుకుంటాను ఎవడైనా. అది ఎంత అవివేకము, ఇది అంత అవివేకం. డాక్టర్కి నా గురించి తెలుసుని ఎలా అనుకోవాలో నా గురించి గురువుకు తెలుసు అనుకోవాలి. గురువుని శంకిస్తూ అప్పుడంత మహాత్ములు ఉన్నారు కదా ఈయన అలాంటి వాడేనా డౌట్ పడకూడదు. నువ్వు గురువు అనుకుంటే మాత్రం గురువు ఉండాలి, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇన్ని రకాలు తెలియబడాలి. ఈయనకు గురి ఎవరి మీద ఉంది? నారదుల వారి మీద, ఆయన చెప్పిన మాట మీద చెప్పాడు. కానీ నిజంగా ఈ పాటికి విష్ణు వచ్చేస్తాడండి అనుకోలేదు, అందుకని నిలబడిపోయింది మనసు. చూడండి ఇక్కడ. వాయుభక్షో జితశ్వాసో ధ్యాయన్ దేవమధారయత్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సక్రమంగా జయించి నిలిపాడు. అంటే ప్రాణాయామ విద్య చేతనైతే ఆహారం కూడా లేకుండా ఉండగలము. ఇది తెలిస్తే యుగాల కొద్దీ యోగులు ఎలా ఉండేవారో అర్థమవుతుంది ఇక్కడ. ఎంత సూక్ష్మం. అలాగా బాహ్య ఉపకరణముల అవసరం లేకుండా జీవుడు సిద్ధుడయ్యే లక్షణాన్ని భారతదేశ యోగులు ఎప్పుడో తెలియజేశారు. అది మనం తెలియక అలాంటి విజ్ఞానాన్ని వదులుకుంటున్నాం, ఇది తెలుసుకోవాల్సినది. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల. 4వ మాసంలో అలాంటి భయంకరమైనటువంటి ప్రాణాయామ విద్య చేసిన వాడు 5వ మాసంలో వాడి స్థితి ఎలా వెళ్ళిపోయిందో చూడండి. అంటే ఇప్పుడు నా ఊపిరి తీశాను మళ్ళీ తీయాలి అనేటప్పుడు బాహ్యస్పృహ ఉంది. ఇవాళ ఈ ఆహారం తినాలి పూజ చేస్తున్నాను అన్నప్పుడు బాహ్యస్పృహ ఉంది. ఇప్పుడు ఆయన పూజా పునస్కారాన్ని ఆగిపోయి 5వ మాసంలో.
ఎందుకంటే పూజించాలి అని స్పృహ, పూజించక్కర్లేదని స్పృహ రెండూ లేవు వాడికి. ఇది అర్థం చేసుకోవడం మహా కష్టం. ఆ స్థితిలో ఎలా వెళ్ళిపోయాడంటే తాను కుడికాలు భూమి మీద పెట్టి, అది కూడా ఎలా పెట్టాడంటే కుడికాలు యొక్క బొటన వేలు తదంగుష్ఠ నిపీడిత, కుడికాలు బొటన వేలు నేల మీద పెట్టి ఎడమ పాదమెత్తి కుడి మోకాల వరకు తీసుకువచ్చి ఊర్ధ్వబాహుడై కళ్ళు తెరిచి చూస్తూ విష్ణువుని ధ్యానిస్తున్నాడు అన్నారు. ఇది సాధ్యమనే చెప్పండి. ఇక్కడ దీన్ని కొంచెం విష్ణు పురాణం సహాయం తీసుకుంటా. విష్ణు పురాణంలో ధ్రువచరిత్ర అత్యంత అద్భుతంగా ఉన్నది. అసలు విష్ణు పురాణం చదివి భాగవతం చెప్తే విష్ణు పురాణమే భాగవతంగా విస్తరించింది తెలుస్తుంది. అది రహస్యం. ఆ మహానుభావుడు పశ్యన్నపి, చూస్తూ ఉన్నా నపశ్యతి అన్నారు. పశ్యన్నపి నపశ్యతి, చూస్తున్నా చూడడం లేదని రాశాడండి వ్యాసుడు. ఈ వ్యాసుడే యోగం అర్థం చేసుకోవడం అక్కడ చెప్తున్నాడు. పశ్యన్నపి నపశ్యతి, చూస్తున్నా చూడలేదు. మనం చెప్పుకున్నాం, కళ్ళు మూస్తే కనబడుతుందండి అంటే సిద్ధి వస్తుందని, సిద్ధి వచ్చిందని గురువు అంటాడు అనుకున్నాడు శిష్యుడు. కళ్ళు మూస్తే కనబడుతుందని కళ్ళు తెరిచి కనబడే వరకు సాధన చేయన్నాడు. ఇక్కడ కళ్ళు తెరిచినా కనబడాలి. ఈ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే ఆ స్థితికి అద్భుతమైన వర్ణన చేశాడు ఇక్కడ సుఖయుగంధుడు. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. శబ్దములు ఎంత విశేషమైనవో చూడండి. మనస్సు కించిత్ కూడా బాహ్య విషయంలోకి వెళ్ళలేదండి ఇక్కడ. అంటే మరొక దానికి ఇప్పుడు ఎదురుగా మన మనస్సు ఎలాగుండదండి కదండి. జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా అంటే కళ్ళు మూసుకుంటావు, కానీ మనస్సు మాత్రం నువ్వు హైదరాబాదులో వదిలేసిన వస్తువు గురించి ధ్యానం చేస్తుంది. బయట నుంచి ఇంద్రియాలను బయట నుంచి లాగు అంటే అర్థం ఏంటంటే నువ్వు బయట ప్రపంచం నుంచి మనస్సును లాగని అర్థం. ఇక్కడ ఇంద్రియాలతో సహా మనస్సును లాగుని ఎందుకన్నారంటే ఇంద్రియాలు ఇదివరకు ఏ వస్తువును పట్టుకోవడం అలవాటు అవ్వడం వల్ల మనస్సుతో ఇంద్రియంతో కలిపి పట్టుకున్నావో దాని నుండి అర్థం. ఇక్కడ అలా మనస్సును లోపలికి లాగి హృదయంలో పెట్టి సర్వాత్మకుడైన మహాత్మును హృదయంలో ధ్యానిస్తున్నాడు. ఇక్కడ వాసుదేవ, అంతటా వ్యాపించిపోయిన వాడు ఆయన, అంతటా వసించి ప్రకాశించేవాడే వాసుదేవుడు అని మా గురువుగారు చెప్పారుగా. కనుక అంతటా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన యందు అన్నీ భాషిస్తున్నాయి. కానీ ఆయన యందు అన్నీ భాషిస్తున్న రూపాన్ని ధ్యానించాడు. ఇక్కడ ఈ మాట వర్ణన బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భాగవతం చాలా రహస్యాలు చెప్తోంది. ఇక్కడ ఆ స్థితిలో ఉన్నాడు. పశ్యన్నపి నా పశ్యతి, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. పైగా పట్టుకున్న పరమాత్మను ఎవరిని పట్టుకున్నాడు? ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయ మానస్య త్రయోలోకాశ్చ కంపిరే. ప్రకృతికి సర్వ జగత్తుకి కూడా ఎవడు ఆధారమై ఉన్నాడో అటువంటి బ్రహ్మమును ధారణ చేసి పట్టుకున్నాడు గనక ప్రాణాయామం తర్వాత ధారణ కదా, ధారణ తర్వాత ధ్యానం కదా, ధ్యానం తర్వాత సమాధి కదా, అది లభించింది ఆయనకి ఇక్కడ. అది సవికల్పం ప్రస్తుతానికి. మళ్ళీ బయట ఓడుతుందా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రం చలించకుండా ఉన్నాడు కదా, ఆ స్థితిలో భగవంతుని ధ్యానిస్తున్నాడు. యదైక పాదేన సపార్థివార్భక తస్థౌ తదంగుష్ఠ నిపీడితామహి నామ తత్రార్ధమిభేంద్రధిష్ఠిత తరీవ సవ్యేతరత పదే పదే. ఆ మహానుభావుడు ఆ విధంగా పాదాంగుష్ఠం నేల మీద పెట్టి అంత కుంఠితమైనటువంటి సమాధి స్థితితో భగవంతుని తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ బరువు తట్టుకోలేక ఒకవైపు వంగిపోయింది అన్నాడు. ఇక్కడ ఒరిగిపోయింది. ఎలా ఒరిగిపోయిందంటే ఒక పడవలో ఏనుగెక్కితే ఆ పడవ ఎలా ఒరిగిపోతుందో భూమి అలా ఒరిగింది అని చెప్పాడు. ఇక్కడ ఉపమానం దాన్ని చెప్పాడు. ఇక్కడ ఎందువల్ల అంతేకాదు ముల్లోకాలకి వాయుస్తంభనం జరిగిందిట. ఇది ముల్లోకాల్లో జీవులెవ్వరికీ కూడా ఊపిరాడట్లేదు, వాయుస్తంభనం జరిగింది. ఈయన తపస్సు చేస్తే ఇంత ప్రమాదం ఏంటండి? దేవతలందరూ వెళ్ళి విష్ణువు ప్రార్థన చేశారు, స్వామి ఆయన తపస్సు చేస్తున్నాడు అని. అంటే మనం గట్టిగా తపస్సు చేస్తే దేవతలు వెళ్ళి ఆయన పట్టుకొచ్చి తీసుకొస్తారట. ఎందువల్ల అలా జరిగింది? తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసు మనన్యయాధియా. నిరుధ్య ఆసు ఇక్కడ చెప్తున్నది అసుం, నిరుధ్య అసుం అనన్యయాధి. అసుం, అసుం అనే మాటకి ప్రాణమును, ప్రాణశక్తి అని అర్థం. ప్రాణాన్ని నిరోధించాడు కదా ఆయన. ప్రాణాన్ని నిరోధించి ఆ మహానుభావుడు ఇంద్రియ ద్వారాలని మూసి ప్రాణాన్ని నిరోధించి సాధన చేస్తున్నాడు కనుక ఆయనకి ఊపిరి బంధించితే లోకంలో అందరికీ ఊపిరి బంధింపబడింది అన్నాడు. ఇది ఎలాగయ్యిందయ్యా అంటే దానికి విష్ణువు సమాధానం చెప్తాడు దేవతలతో. అతను ధ్యానిస్తున్నది ఎవరిని?
ఒక చోట ఉన్నవాడిని ధ్యానించలే, అన్ని చోట్ల అన్నీ తానైన నన్ను ధ్యానిస్తున్నాడు. అంటే నా యొక్క విశ్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. విశ్వరూపమే వాసుదేవ రూపం. విశ్వరూపుణ్ణైన నన్ను హృదయంలో పెట్టుకుని నేను ధ్యానిస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను? ఆయనలో ఉన్నాను. ఆయన విశ్వరూపుడైన నాతో తాదాత్మ్యం చెందాడు. ఎప్పుడైతే ఆయన విశ్వరూపుడైన నాతో తాదాత్మ్యం చెందాడో ఆయన శరీరానికి కలిగేవన్నీ విశ్వానికి కలుగుతాయి అన్నాడు. ఇది రహస్యం అండి. ఇక్కడ ఈ అర్థం చేసుకోవడం అనేది చాలా అంత లోతుగా ఉంటుంది ఇక్కడ. అందుకు అవి కలిగాయి. సవైధియా యోగ విపాక తీవ్రయా, అది ఆ యోగ విపాక తీవ్రం అలాంటిది. అందుకు నేను వెళుతున్నానులే అని సహస్ర శీర్షాపి తత్ గరుత్మత, సహస్ర శీర్షుడైన భగవానుడు గరుత్మంతుని అధిరోహించి చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో ఆయన ఎదురుగా సాక్షాత్కరించాడు. అప్పుడు నారాయణ అన్నట్ట. ఇక్కడ మళ్ళీ పట్టుకోవాలండి. ఇక్కడ చుట్టూ ఉన్నదాన్ని దేన్ని ఆయన చూడట్లేదు కదా, ఎదురుగా కనబడిన దాన్ని కూడా చూడకుండా హృదయమునోనుంద పరమాత్మ ఎందే దృష్టి పెట్టాడు కనుక ఇంద్రియం తెరుచుకున్నా ఎదురుగా వస్తువు చూడలేదు. ఇది సాధ్యమవుతుందండి అని అడగచ్చు. చెవి తెరుచుకున్న ప్రవచనం వినని వాళ్ళు మేము చూస్తూ ఉంటాం ఇక్కడ. అంటే దృష్టి దేని మీద ఉందో ఇంద్రియం దాని మీద ఉంటుంది కనుక మనకి సాధ్యమైపోతుంది. ఇప్పుడు కొంచెం తెలిసింది కదా. అలాంటి యోగులు నాకు చాలామంది కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే ప్రవచనానికి మైక్ అరేంజ్ చేసిన వాడు ప్రవచనం వినకూడదని కూర్చుంటాడు, మీరు వినాలని కూర్చుంటున్నారు. అంటే పాపం ఇక్కడ అలాంటి ఉన్నవారు ఉన్నారని కాదు, అనేక చోట్ల ఇదేగా వ్యవహారం. వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు, మీరు మాట్లాడరే అంటే వాడు మనసులో అనుకోండి నాది కాదు ఈ సబ్జెక్ట్ అనుకుని. అంటే ఇంద్రియం ఉన్నా విషయం లోపలికి వెళ్ళట్లేదు కనుక కళ్ళున్నా ఎదురుగా వస్తువు చూడలేదంటే చెవున్నా పక్క శబ్దం వినని వాళ్ళు అందరూ ఉన్నారు కనుక ఇది సాధ్యమేని అనిపించడం కోసం. ధ్రువుడికి ఏంటి, మనకి సాధ్యమే. సరే సంతోషం. అటు పెట్టి ఈ మహానుభావుడు మరి ఎదురుగా ఉన్న దాన్ని చూడ్డ కదా, మరి ఎదురుగా ఉన్న విష్ణువుని ఎందుకు చూశాడు? ఇది ప్రశ్న. దానికి అద్భుతమైన మాట చెప్తున్నాడు. హృత్పద్మకోశే స్ఫురితం తటిత్ప్రభం తిరోహితం. ఆ స్వామి కూడా చాలా చమత్కారుడు. నువ్వు ధ్యానానికి కూర్చున్నంత మాత్రం దొరికిపోతాడా? దొరకాలనుకుంటే నీ ధ్యానానికి దొరుకుతాడు. కనుక ధ్యానంతో కూడా వాడిని పట్టుకోలేవు. నేను వాడిని ధ్యానించి పట్టేస్తానంటే నీ వల్ల కాదు. ధ్యానంతో పట్టుకోవాలని తపన పడితే సరేలేని దొరుకుతట. అవును, ఈ విషయం తెలియడం కోసం మన కృష్ణుడి దాకా ఆగితే అక్కడ తెలుస్తుంది, అక్కడ చూపిస్తాడు విషయం అంతా. నువ్వు ప్రయత్నం చేయి ధారణతో ధ్యానాన్ని, కానీ దొరకాలి. దొరకబుచ్చుకున్నాననేది నీ అజ్ఞానం. అలా నువ్వు తృప్తి పడిపెట్టేట్టు చూస్తాడు. ఆయన ఏం చేస్తాడు, కానీ ఆయన దొరికాడు. ఆయనే తనంత తాను ధ్యానంలో ఆయనకు స్ఫురించాడు గనక ఇప్పుడు అక్కడున్న మూర్తిని తిరోధానం చేసి ఎదురుగా కనబడ్డాడు. అంటే ఎదలో ఉన్నవాడే ఎదుట కనబడగానే ఎదలో చూసే ధ్రువుడికి ఎదుటికి చూపు విచ్చుకుంది అంతే. ఇక్కడ ఇది అర్థం చేసుకోగలగాలి. ఇదే ఎప్పుడైతే ఎదురుగా కనబడ్డాడో తద్దర్శనేన ఆగత సాధ్వత క్షితావవందతాంగం వినమయ్య దండవత్. హృదయంలో దర్శిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ అలాగే ఆగిపోయాయి. ఆయన ఎదురుగా వచ్చినప్పుడు ఇంద్రియములన్నింటిలో ఒక్కసారి చైతన్యం వచ్చి స్వామి యొక్క అద్భుతమైన మంగళకరమైన ఆ విగ్రహాన్ని ఏదైతే నారదులు వారు వర్ణించారో ఆ స్వరూపం ఎదురుగా కనబడింది. తాను జపించిన వాసుదేవ మంత్రం యొక్క స్వరూపం ఎదురుగా కనబడగానే ఒళ్ళంతా పులకించిపోయి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి నిలబడి అప్రతిభుడైపోయాడు అలా చూస్తూ. పైగా చూపు ఎలా ఉన్నదంటే త్రావేసినట్టు చూస్తున్నాడండి. ఇక్కడ ధ్రువచరిత్ర ఎంత రమ్యంగా విష్ణు పురాణంలో, ఇందులో నృసింహ పురాణంలో, అదేవిధంగా స్కాంద పురాణ కాశీఖండంలో ధ్రువచరిత్ర చాలా రమ్యంగా చెప్పారు. అక్కడ విశేషం మూలంలో చాలా విస్తారంగా ఉంది ధ్రువచరిత్ర. శ్రీనాథుడు దాన్ని సంక్షేపం చేశాడు. అది చదివితే అసలు ఇంకా ఎన్ని రహస్యాలు తెలుస్తాయి ధ్రువచరిత్ర. అందుకే ఇది చెప్తూ ఉంటే అవి గుర్తొస్తూ ఉంటే గుర్తొచ్చినవన్నీ ఆపుకుంటూ ఇక్కడ రావడానికి కష్టం అవుతుంది. ఏం చేస్తాను. సరే, మొత్తానికి ఆ ధ్రువుడు విష్ణువుని ఎలా చూశాడు చూడండి. ఆ స్వామిని చూసే తీరు ఒకటి ఉంది. మన ఇష్టమైన వస్తువుని ఎలా చూస్తాం. దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ నివార్భక. ప్రపిబన్ తాగుతున్నట్టు చూసేట్టు, చూపులతో త్రాగుతున్నట్టు. పైగా ఏదో తాగడం కాదండి, ప్రపిబన్ ఆవురావురుమని తాగుతున్నట్లుగా కళ్ళతో రూపాన్ని తాగేస్తూ, పైగా చుంబన్ నివా ఆ చతుర్భుజాలతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా, అదేంతో చూపులతో. ఆయన తాకగలడా? చూపులతో ఆయన యొక్క స్వరూపాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, ఆలింగనం చేసుకుంటున్నట్లుగా చూశాడు. ఇక్కడ చూపులతోనే నేను చుంబన్ నివాస్యైన భుజైరివాశ్లిషన్. అలా చూస్తూ ఉండగా ఆ స్వామిని
పరిశీలించిన తర్వాత ఆ మహానుభావుడికి ఏదో చెప్పాలనిపిస్తోందండి. ఒక గొప్ప అనుభూతి కలగ్గానే మనకు తెలియకుండా ఒక శబ్దం బయటకు వస్తుంది. మీరు పరిశీలించండి. ఇక్కడ హఠాత్తుగా మీరు కూర్చున్నారు, ఏదో పాకుతున్నట్టు అనిపించింది, పక్కవాడు పాంపాం అన్నాడు, వెంటనే మీకు అరుపు వినపడుతుంది, అవునా లేదా? వే అంటారు, అవునా లేదా తెలుసండి. ఇప్పుడు అరవవలెను అనుకుని అరవం మనం అక్కడ హఠాత్తుగా వస్తుంది. అంటే అనుభూతి కలిగినప్పుడు శబ్దం వెలుపలికి వస్తుంది. ఇదొక లక్షణం. అలాంటి భగవంతుడు కనబడ్డప్పుడు స్తబ్దీభావం ఏర్పడుతుంది, శబ్దము బయటకు వస్తుంది. రెండు రకాలు. కొందరు అలా మౌనంలో ఉండిపోతారు, కానీ మహానుభావుడికి శబ్దం వెలికి రావాలని తపన, కానీ రావట్లేదు మాట. అంత అద్భుతమైన మూర్తిని చూశాక ఆనందపరుచుడే కృష్ణ రామ నారాయణ ఏదో అనాలనిపిస్తుందిగా, ఏది రావట్లేదు నోటితో, కానీ ఏదో అనాలని మాత్రం అనిపిస్తుంది. గొంతు పెగలట్లేదు, పలుకు రావట్లేదు. రెండు చేతులు దోయిలించి అలా నిలబడిపోయాడు ఆ పిల్లవాడు. ఆయన తప్ప ఏది కనబడిన తేజస్సుతో కనబడుతున్నాడు నారాయణుడు ఎదురుగా. చతుర్భుజాలు శంఖచక్ర గదాపద్మను కట్టుకుని మందహాసం చేస్తూ చూస్తున్నాడు స్వామి. ఎదురుగా పిల్లవాడు రెండు చేతులు దోయిలించి చూస్తున్నాడు. కళ్ళ నీళ్ళు అలాగా స్రవించిపోతున్నాయి. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సతం వివక్షంత మతద్విధం హరి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః. ఆయన ఏమనుకుంటున్నాడు ఈయనకి చెప్పాలండి? ఎంతసేపు హృదయంలో కూర్చున్నాడు, ఇప్పుడు ఎదురుగా కనబడ్డా ఆయన హృదయంలో ఆయనే ఉన్నాడుగా. అందుకే కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే. బ్రహ్మమయేన కంబునా అంటే శంఖము చేత, పస్పర్శ తగిలించట, ఆయన బుగ్గకి తగిలించారండి. ఎటువంటి వాడికంటే కృతాంజలిం, రెండు చేతులు దోయిలించి నిలబడ్డ ఆ పిల్లవాడి యొక్క కపోలానికి తగిలించాడు. ఎలాగ? కృపయా. ఆ దయ లేకపోతే ఎందుకు తగిలిస్తాడు? ఆ దయతో శంఖాన్ని తగిలించాడు. ఆ శంఖం సామాన్యమా? తలంచుకుంటే పాపాలు పోగొడుతుందండి. తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్జే. శంఖం సదాహం శరణం ప్రపజ్జే. స్వామి యొక్క పంచాయుధములు చాలా దివ్యం, నిరంతరం స్మరించవలసినది. స్వామి యొక్క లీలా విభూతే ఆయుధంగా వ్యక్తమవుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తం పాంచజన్యం శశికోటి శుభ్రం. స్వామి యొక్క శంఖనామం పాంచజన్యం, శశికోటి శుభ్రం. అంత తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది, కోట్ల కొలది చంద్రుల కాంతితో సమానంగా. పైగా విష్ణోర్ముఖాత్థానిల పూరితస్య యస్య ధ్వని దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదా శరణం ప్రపజ్జే. స్వామి ఊదుతున్నప్పుడు ఆయన నోటిగాలి అందులో దూరి ఆ ధ్వని రాక్షసుల గుండెలు అవిసిపోయేలా చేస్తున్నదే. అలాగే స్వామి నోటి గాలి నింపుకున్నటువంటి ఆ శంఖానికి నమస్కారం. పూరించన్ హరి పాంచజన్యము. ఇప్పుడు ఆ పాంచజన్యాన్ని తగిలించాడు. పైగా పాంచజన్యం సామాన్యం కాదు, బ్రహ్మమయేన కంబున. శబ్దం కదా దాని లక్షణం. ఏమిటా శబ్దము? బ్రహ్మము అనగా వేదమయం. వేదమయం, వేదానికి మూలమైన నాదమయం ఆ శంఖం. అనగా వేదమునే రవళించినటువంటి భగవాన్ యొక్క శబ్దము దేని యందుందో అది తగిలింది. అంటే వేదజ్ఞానానికి మూలం అది తగిలింది. ఆయనలో ఒక శక్తి ప్రసరించింది. బుగ్గకి తగలగానే శక్తి ప్రసరించింది. వెంటనే నోటు నుంచి వాక్కు ఒక ఉద్ధృతమైనటువంటి ఒక జలము యొక్క ఉప్పెనలా బయటకు వచ్చిందండి. ఎందువల్ల? శంఖం తగిలించిన ప్రేరణ. ఆ బ్రహ్మమయేనా అని మాటలో చూపిస్తున్నాడు ఇక్కడ. వేదమయమైన శంఖం తగిలితే వేదజ్ఞానమే లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు ఆయన చేసిన స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం ధ్రువుడు చేసినదా, స్వామి శంఖం చేయించినదా? కొంచెం ఆలోచిస్తే శంఖం చేయించింది. అంటే శంఖం బ్రహ్మమయ్యాను కదా, అందులోంచి వచ్చిన స్తోత్రం కూడా బ్రహ్మమయము. అది సాక్షాత్ వేదస్వరూపము. వేదాంతార్థములు పలుకుంటాయి. అలా ఈశ్వర ప్రేరణతో పలికిన పలుకులో ఏ దివ్యభావాలు ఉంటాయనేది వాడి బుద్ధికి కూడా తెలియదు, వచ్చేస్తుంది నోటి నుంచి ప్రవాహ రూపంలో. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది వేదసారమైన స్తోత్రం చేయబోతున్నాడు మహానుభావుడు. ఈ స్తోత్రం భగవద్భక్తులు పారాయణ చేయదగిన స్తోత్రం ఇది. ఈ 12 శ్లోకాలు ఇక్కడ స్తోత్రం చేస్తాడు. ఏం భయపడక్కర్లేదు, 12 చెప్పం విస్తారంగా చెప్తే అది కొన్ని రోజులు పడుతుంది, అంత రమ్యమైనటువంటి అంశం. కానీ 12 శ్లోకాలకి భాగవత హృదయం అని ఒక పేరు పెట్టుకుని ప్రవచనం చేసే అదృష్టం ఈ జీవుడికి కల్పించాడు విష్ణువు. 12 శ్లోకాలకి భాష్యం చెప్పడం మాత్రం జరిగింది. ఇవాళ వదలం, సారం చెప్పుకుంటూ ముఖ్యమైనవి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సంపూర్ణమైనటువంటివి గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ 12 శ్లోకాలకి భాష్యం రాస్తున్న శ్రీధరులు వారు ఒళ్ళు పులకించి దీనికి ఉపోద్ఘాతంగా ఒక వాక్యం అన్నారండి. ఆ వాక్యం ఏంటంటే, ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై అస్తౌ ధరిం ధ్రువ. ధ్రువుడు హరిని
ద్వాదశాదిత్యులతో సమానమైన 12 శ్లోకాలతో స్తోత్రం చేశాడు అన్నారు. ఇదేం మాట అండి? ఇక్కడ ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సూర్యుడు, 12 శ్లోకాలు కలిసి 12 ఆదిత్యుల్లా ప్రకాశిస్తున్నాయన్నాడు. అంటే ఆ ఆదిత్యులు ఎవరికి కనబడ్డారు? మీరు సరిగ్గా వెళ్ళే శ్రీధరాచార్యుల వారికి కనబడ్డారు. ఎందుకు? శ్రీధరాచార్యులు గనక నృసింహోపాసకుడై అంత ప్రేమగా కృష్ణుడి గురించి భాష్యం రాశారు కనుక ఆయనకి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆదిత్య మండలంలో కనబడ్డాయి. ఎందుకు అలా వర్ణించారు? ఆదిత్యుడు రాగానే అంధకారం పోతుంది, ఒక శ్లోకం అర్థమగానే అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. ఒక ఆదిత్యుడితో పోయి అజ్ఞానం కాదు మనది. అందుకే ద్వాదశాదిత్యులు కలిసి కట్టకట్టుకుని వస్తే కానీ అజ్ఞానాంధకారం పోదు గనక ద్వాదశాదిత్య శంకాస శ్లోక ప్రకాశం మనకు లభిస్తుంది. ఇక్కడ ఆదిత్యులు 12 మంది అయినా వాళ్ళు ఇచ్చే ప్రకాశం మాత్రం ఒకటే, బ్రహ్మజ్ఞానం. అది తెలుసుకుందాం. ఇక్కడ 12 ఆదిత్యుల రూపంతో ఉన్న శ్లోకంలో ప్రథమాదిత్యుడిని నమస్కారం చేద్దాం. అసలు ఆ ప్రథమాదిత్యుడు ఒక్కసారి పట్టుకుని రోజు అనుకుంటూ భావన చేస్తూ ఉంటే చాలండి, విష్ణువేంటో అర్థమైపోతాడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. మహిమాన్వితమైన స్తోత్రాలని గడగడ చదివేస్తాం కానీ మనసు పెట్టమండి. ఒక్కొక్కసారి కొందరు జపం చేస్తూ ఉంటే చూస్తే ఏడుపు వస్తుంది. టప 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 మాల పరిగెడుతూ ఉంటుంది. లక్ష అయిపోయింది, రీకౌంటింగ్ ఆయన తీసుకోడు. ఒక్కొక్క దాన్ని ఎలా ఆస్వాదిస్తాడు? కదలదే మనస్సు, అలాగైపోవాలి. అంత తాదాత్మ్యం చెందాలి ఒక్కొక్క దానితో. అలా ఈ శ్లోకాలు ఎంత తాదాత్మ్యంతో అంటే తర్వాత మన శ్లోకానికి నోరు వెళ్ళదు, అంత రమ్యమైనది. అనుభవానికి వచ్చింది మహానుభావుడికి, ధ్రువుడికి. ఏమని? యహ అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి. లోపలెక్కడో నిద్రపోతున్న వాక్కుని మేలుకొల్పాడు స్వామి. బయట నుంచి రాలేదా వాక్కు, లోపలే ఉంది. ఎందుకంటే పలికించేవాడు బయట నుంచి పలికించాడా? ఆయన లోపలవాడే. ఇదొక్కటి ఆలోచిస్తే ధ్రువుడికే కాదు మనందరికీ మాటలు పలికించేవాడు పరమాత్మ. ధ్రువుడికి మనకి తేడా ఏంటంటే పలికించేవాడు పరమాత్మని స్పృహ లేని వాళ్ళం మనం, ఆ స్పృహ వచ్చినవాడు ధ్రువుడు. ఇంతే తేడా. ఇది తెలుసుకుని ఒక్కసారి కూర్చుంటే తర్వాత ఈ మాటలే చెప్తాడు ఆయన. ఇవాళ ఇక్కడికి రాగలిగారంటే లోపల వాడి వల్లే. ఇది గ్రహించితే కొత్తగా నాకు సహాయపడవయ్యా అని ప్రార్థించడానికి కూడా నోరు రాదండి. నువ్వు చేస్తున్నదే అది, నేను అడిగేది ఏముందయ్యా అంటాడు. ఇక్కడ అమ్మ కనిపెట్టుకుని గమనిస్తున్నప్పుడు అమ్మ చూడని ఎవడైనా అడుగుతాడా? అమ్మనే జ్ఞానం లేని మూర్ఖుడు తప్ప. ఇక్కడ ఈ భగవద్ అనుగ్రహం నిరంతరం, భగవద్ అనుగ్రహం తప్ప మరొకటి లేదండి. కొత్తగా అనుగ్రహం అడగక్కర్లే, అనుగ్రహాన్ని గుర్తించే బుద్ధిమ్మని అడిగితే చాలండి. ఇక్కడ ఇంకేం అక్కర్లేదు, ఇదొక్కటే అడగాలి. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. యహ అంతఃప్రవిశ్య, ఎవడు నా లోపలికి ప్రవేశించి ప్రసుప్తాం వాచాం ఇమా, గాఢ నిద్రలో ఉన్నటువంటి నా వాక్కుని మేల్కొలిపి చైతన్యవంతం చేశాడు. సంజీవయతి, సంపూర్ణంగా చైతన్యవంతం చేసి పలికిస్తున్నాడు ఎవడో వాడికి నమస్కారము. ఒక్క వాక్కునేనా? అన్యాంశ్చ, ఇతరములన్నీ కూడా. ఇతరములంటే ఏంటండి? హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్. హస్త చేతులను, చరణ పాదములను, అంతేగా త్వక్ చర్మాన్ని. అన్నిటికీ ఎందుకే ఒక్కొక్కటి ఎంతకన్నా ఇంద్రియాల పేర్లు చెప్తాం. ఇంద్రియాలు ఉపేంద్రియాలు వీటన్నిటికీ కూడా ప్రేరణనిస్తూ వీటన్నిటిని అన్యాశ్చ ప్రాణాన్, వీటిని కదిలించే ప్రాణాలకు కూడా ప్రేరణిచ్చేవాడు. కొంతమంది ప్రాణమే భగవంతుడు అనుకుంటారట, కానీ ప్రాణానికి ప్రాణమిచ్చేవాడు భగవానుడు. ఈశాన ప్రాణద ప్రాణ, ప్రాణస్య ప్రాణ ఉపనిషద్వాక్యం. నీ శరీరాన్నంటే కదిలిస్తోంది ప్రాణం అనుకుంటావు, కానీ ప్రాణమే పరమాత్మ అనుకుంటావాడు. కొంత బెటర్, కొంత దాకొచ్చావు. ప్రాణానికి కూడా కదలికనిచ్చేవాడు ఆయన. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రాణాన్ ఈ ఒక్క శ్లోకం వివేచన చేస్తే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. నా ఇంద్రియాలను ఎవడు ప్రేరణ చేస్తున్నాడో, నా మనోబుద్ధులను ఎవడు ప్రేరణ చేస్తున్నాడో, నా ప్రాణాలను కూడా ఎవడు ప్రేరణ చేస్తున్నాడో, అంటే వీటన్నిటిలోని శక్తి నేనే కాదు, వీటన్నిటి కదిలించేవాడు ఆయన. మానేవాడు దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత జ్ఞానంతో చేశాడా అంటే ఆయన ఇచ్చిన జ్ఞానంతో చేశాడు ఇక్కడ. అటువంటి నమో భగవతే పురుషాయ. కనుక నేను ప్రార్థించిన ఎదురుగా కనబడ్డ వాసు దేవుడు ఏం చేస్తున్నాడంటే నాలో వసించి నా ఇంద్రియాల్ని దివ్యతే ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు గనక వాసుదేవుడు. భగవతే ఆయన భగవానుడు, పురుషాయ పరిపూర్ణుడు. ఈ మాటకు అర్థం అది. పురుషాయ అనే మాటకి పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు.
ఎందుకంటే ఈ శరీరంలో ఉండితే చేస్తున్నాడంటే పాపం శరీరంలో ఉండిపోయాడు అనమాట అనుకుంటావేమో నాయనా అని ఒకచోటు ఇమిడేవాడు కాడు. పరిపూర్ణుడు, పరితః పూర్ణేనా విరాజతే ఇది పరిపూర్ణ అయిపోయింది. ఇంకొక అర్థం ఉంది, అని పురుషుడే. ఎందుకంటే ఇంద్రియాలన్నీ శరీరం అనే పురంలో ఉన్నాయిగా. ఈ శరీర పురంలో చైతన్యవంతం చేసిన ఎక్కడున్నాడు? పురుషైతే శరీరపురంలో ఉన్నాడు కనుక పురుషుడు. పూర్ణత్వాత్ పురుష. ఈ ఒక్క శ్లోకం ప్రతి పదం అర్థం చేసుకోగలిగి ఇదొక్కడి ధ్యానంలో కూర్చొని తెలుసుకుని అప్పుడు ఇంద్రియాలను చూడండి. విష్ణు తేజంతో కనబడతాయి మన ఇంద్రియాలు మనకే. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన ఇంద్రియాలు మనకే విష్ణు తేజంతో కనబడతాయి. ఇది ఎలాంటిది అంటే నివురు కప్పిన నిప్పును ఉప్పను ఊదగానే నివురుపోయి నిప్పు తేజస్సు బయటకు ఎలా కనబడుతుందో నీ ఇంద్రియాల్లో ఆవరించే నేననే అజ్ఞానం యొక్క శ్లోకస్మరణతో పోయి నీ సర్వేంద్రియముల యందు విష్ణువని నిప్పు వెలుగు కనబడుతుంది. ఇక్కడ ఆ వెలుగును చూడగలగాలి. ఇక్కడ అంత రమ్యంగా చెప్తున్నాడు. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్. ఇంతవరకు మనలో ఏం చేస్తున్నాడో చెప్పు. ఆయన ఎవడో ఇప్పుడు చెప్తున్నాడు. అఖిల శక్తిధర స్వధామ్నా. అయ్యా నీ ఇంద్రియాలకు ఆయన వెలిగిస్తున్నాడు సరే, ఆయనకి ఎవడు వెలిగిస్తున్నాడు? ఇది ఒకటి అడగాలి కదండి. ఇక్కడ మీరు బల్ల మీద కూర్చున్నారు సరే, బల్ల దేని మీద ఉంది అనేది కావాలి, అవును కదా? అప్పుడు బల్లకు మరొక ఆధారం చూపిస్తున్నారు. అది ఇంద్రియాలన్నిటికీ ఆయన చేతనత్వం ఇస్తున్నాడు కదా. మరి ఆయనకి ఎవరు చేతనత్వం ఇస్తున్నారంటే స్వధామ్నా, తన ప్రకాశంతో తానుంటున్నాడు. ఆయనకి ఇంకొక దాని యొక్క ఆధారం అవసరము లేదు. అన్నిటికీ ఆయన ఆధారం, ఆయనకి ఎవడు ఆధారం కాడు. ఇన్నిటికీ చేతనత్వాన్ని ఇచ్చే చైతన్యం ఆయన. చేతనత్వం కలిగించేది చైతన్యం, చేతనత్వమే చైతన్యం కాదు. చేతనత్వాన్ని చైతన్యం అనుకోకు. భూతానాం అస్మి చేతన చెప్పాడు భగవానుడు గీతలో. చేతనత్వం ఇస్తున్న చైతన్యం. చేతనత్వం ఇంద్రియానికి వదిలిపోవచ్చు, కానీ చైతన్యం మాత్రం పోదు. ఆ చైతన్యం ఇంద్రియంలో చేతనత్వంగా కనబడుతుంది. కానీ చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటావు నువ్వు అంటే చేతనత్వం ద్వారా చైతన్యాన్ని తెలుసుకో. కాంతి ద్వారా సూర్యుడిని పోల్చుకున్నట్టు నీ ఇంద్రియ చేతనత్వం ద్వారా ఆత్మసూర్యుడైన నారాయణుని పోల్చుకో. అయిపోయింది. ఇక్కడ ఆత్మప్రకాశమే బుద్ధీంద్రియాలంతటా వెలుగుతున్నది అని ఎప్పుడు తెలుస్తుంది? బుద్ధికి బుద్ధి వచ్చినప్పుడు. అంతే. ఇక్కడ అది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన. బుద్ధికి బుద్ధి రావాలండి. ఆ బుద్ధికి బుద్ధి వస్తే ఇలాంటి స్తోత్రం అవుతుంది ఇక్కడ. అయితే ఆ మహానుభావుడు స్వధామ్న ఒక్క నా శరీరాన్నేనా ఎంతట్టు నడుపుతున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమండి శరీరం. వచ్చింది కనుక తిరిగేస్తున్నాం, కానీ నిన్నని శరీరం పాడు శరీరం అన్నంత ఉపన్యాసం ఇచ్చి ఇవాళ అద్భుతం అని చెప్పేసాను. చూశారు ఇక్కడ. అంటే యోగానికి వినియోగించనంత వరకు పాడు శరీరం, యోగానికి వినియోగిస్తే అద్భుత శరీరం ఇదే. తెలుసుకోండి. ఇలాంటి పరికరం మళ్ళీ దొరకదు. లేకపోతే ఊపిరి తీసేస్తున్నాం కానీ వ్యవస్థ ఎవడు? లేకపోతే ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఈ ప్రవచనం లోపల ఇన్ని ఊపిరిలు తీస్తును అని ఎవడైనా కూర్చున్నాడండి? ఇక్కడ ఎవడు తీస్తున్నాడు? నువ్వు ఆయన గురించి పట్టించుకోకపోయినా నీ గురించి ఆయన పట్టించుకుంటూ ప్రాణంగా కదిలిస్తున్నాడు. నీ చైతన్యంగా ఉన్నాడు. తర్వాత లేచేటప్పుడు లేవడానికి కావలసిన శక్తిగా కూడా ఉన్నాడు మహానుభావుడు ఇక్కడ. అన్నీ ఇది ఆలోచిస్తే ఆయన తప్ప మరొకట్లేదని ఇప్పుడే తెలిసింది కదా. ఆయన తప్ప మరొకట్లేదు అన్నప్పుడు నేనేవండి. ఆయన అప్పుడు అది వెళ్ళిపోలేదు బ్రహ్మజ్ఞానికి. ఏం కావాలండి ఆయన తప్ప ఇంకోట్లేదని. కానీ భక్తి గట్టి పడిపోయి ఆలోచించిస్తే పరాభక్తి అయిపోతుంది. దానికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదు. ఇది తెలుసుకుంటే అయిపోయింది. ఇక్కడ ఈ శ్లోకాలు రమ్యమైన భావిస్తూ ఉన్నా ఇంకా ప్రశ్నలు కొడవళ్ళు పట్టుకు వేలాడుతున్నామంటే బతుకు ఎప్పుడు ధరిస్తుందో అర్థం కావట్లేదు. అఖిల శక్తి ధర. నీ ఇంద్రియాల్లో వ్యాపించి కంటి శక్తి, చెవి శక్తి, కాలి శక్తి, నోటి శక్తి, చేతి శక్తి అని ఇన్ని శక్తులు ఉన్నాయే. ఎన్ని శక్తులు లెక్క పెట్టగలవా నువ్వు? గుండె కొట్టుకునే శక్తి, ఊపిరి తిత్తులు, ప్రాణాన్ని ప్రసరించే శక్తి అంతరింద్రియాల్లో లోపలున్నవి. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఇన్ని శక్తులు పట్టుకుని లోపల నడుపుతున్నవాడెవడు? నీ శరీరంలోనే అఖిల శక్తులు. బయట చూడు, నీ కంటిలో చూపు ఎలా ఇస్తున్నాడో సూర్యుడిలో ఆయనే, జలాల్లో ఆయనే, పంచభూతాల్లో ఆయనే. నీ ఇంద్రియాల్లో వ్యాపించి ఎలా చేస్తున్నాడో బయట ప్రపంచమునందున్న బహుశక్తులు ఆయనే ధరించాడు. ఇప్పుడు పరిశీలించండి. ఇది గమనించిన తర్వాత సూర్యుడు విష్ణువైపోయి చంద్రుడు విష్ణువైపోయి బొమ్మలు వేసుకుని రాలేదు. సూర్యుడు సూర్యుడుగానే ఉన్నాడు, చంద్రుడు చంద్రుడుగానే ఉన్నాడు. కానీ తెలిసి చూస్తే సూర్యుడిలో చంద్రుడిలో విష్ణువే కనబడతాడు. కాంతిగా ఆయన, జలంలో దాహం పోగొట్టేవాడు ఆయన. ఇదే తెలుసుకో. ఇది గమనిస్తున్నాడు. నీలో అఖిల శక్తుల్ని తన ప్రకాశంతో ఎలా పట్టుకున్నాడో అనంతమైన విశ్వంలో అందరి యొక్క అన్నిటి యొక్క శక్తులని ఆయన తన యొక్క స్వయం ప్రకాశ స్వరూపంతో ధరించి నడుపుతున్నాడు. అఖిల శక్తి ధర స్వధామ్నా.
అటువంటి వాడు భగవానుడు, అటువంటి వాడు పురుషుడు, వాడికి నమస్కారం. అంటే ఇప్పుడు చెప్పిన పురుషుడు ఎక్కడున్నాడు? రెండు రకాలుగా అర్థం చెప్పుకున్నాం. నాయందివన్నీ పలికిస్తున్నవాడు వాడు అఖిల శక్తిధరగా, బయట కూడా వాడే. కనుక ఎవడు బ్రహ్మాండమునంతా ఉన్నాడో వాడే నాలో ఉన్నాడు, వాడివన్నీ పలికిస్తున్నాడు. అయితే వాడివన్నీ పలికిస్తున్నాడు అనుకునేవాడు ఎవడు? అది తేలే వరకు జీవన్ముక్తి రాదు. అనుకునేవాడు కూడా వాడే అయ్యి అది కూడా అణిగిపోతే ఇది తెలుసుకోండి ఇక్కడ. అయితే భక్తికి ఆ బ్రహ్మజ్ఞానానికి చిన్న తేడా ఉన్నదండి. అది ప్రస్తుతానికి కాకపోయినా ఎప్పటికైనా పనికొస్తుంది కనుక చెప్పుకుంటున్నాం. ఒక కట్టెని తీసి నిప్పుల్లో వేస్తే భక్తి, నిప్పొచ్చి కట్టె మీద పడితే జ్ఞానం. మళ్ళీ వివరిస్తా. కట్టెని భక్తిగా నిప్పులో అర్పించాడు, అక్కడ అర్పణం. ఆ నిప్పొచ్చి కట్టె మీద పడింది, ఏం జరిగింది? అక్కడ పడినా కట్టె నిప్పయింది, నిప్పొచ్చి పడినా కట్టె నిప్పయింది. సర్వవ్యాపకమైన బ్రహ్మమే నేననే చైతన్యమని ఎరుక జ్ఞానమైతే, నేననే అహంకారాన్ని ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మానికి అర్పిస్తే భక్తి. ఇంకేమున్నది ఇక్కడ? అలా జరిగినా ఒకటే జరిగింది. ఎందుకయ్యా గోల పెట్టుకుంటావు? కట్టె పట్టుకుని నిప్పు తగిలించు, అంతే. ఇక్కడ ఇది గ్రహిస్తాయింది. అందుకే అక్కడికి అర్పిస్తే భక్తి, అదొచ్చి ఇక్కడ పట్టుకుంటే జ్ఞానం. ఇక్కడ ఎక్కడికైనా కట్టె నిప్పయ్యే వరకు సాధన చేయాల్సిందే. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆ అద్భుతమైన ఈ భావనతో అర్పణం ఇప్పుడు అదే తెలుసుకున్నాడు. ఇవన్నీ పలికించేవాడు నువ్వే స్వామి, ఇది ఒక్కటి తెలుసుకోండి, అహంకారాలు పోతాయి కదా. త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ యువనాథ భవత్ ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథం ఆర్తబంధో. అరే, అసలు తెలిసినవాడు నిన్ను ఎలా మర్చిపోగలడయ్యా? ఈ జనాలందరూ కృతజ్ఞతతో బతికేస్తున్నారయ్యా అన్నాడు. ఇక్కడ భగవంతుని పూజించడం అనేటటువంటిది గొప్ప పనేం కాదు, చెయ్యకపోతే తప్పు పని. ఇది తెలుసుకోండి ఇక్కడ. అరే, భగవంతుని ఎందుకు పూజించాలంటే ఓరి పాపాత్ముడా అని తిట్టాలి, ఇంకేం చెప్పక్కర్లేదు. ఎందుకు పూజించాలని ప్రశ్నించడానికి నోరిచ్చాడు కదా, అందుకు పూజించు. ఇంకోటి ఇంకేం లేదు ఇక్కడ. భగవంతుడు ఇస్తాడని ఆరాధించక ఎన్నో ఇచ్చాడని ఆరాధించాలనే మాట ఎన్ని మార్లు చెప్పుకున్నాం ప్రవచనాల్లో. అవునండి, అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు గుర్తొచ్చింది, అంతే. మధ్యలో పోయింది, అది బాధ. అందుకే చెప్పడం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? అందుకు రోజు భగవంతుని ఇచ్చినందుకు ఆరాధించాలి, ఇంకోటి కాదు. ఇక్కడ ఆ కృతజ్ఞత చెప్పడానికే బతుకు సరిపోవట్లేదు, ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడానికే బతుకు సరిపోవట్లేదు. కొత్తగా ఇమ్మని అడగడానికి నోరు ఎలా వస్తుందండి మనకి ఇక్కడ? అందుకే విస్మర్యతే కృతవిదా కథం. కృతవిదా అంటే కృతజ్ఞులు. ఆ పదములు రమ్యమైనవి. కృతజ్ఞులు ఎలా మర్చిపోతారయ్యా? హే ఆర్తబంధో, ఆర్తితో ఆశ్రయించిన వారికి బంధువుడువైన భగవానుడా. ఎందుకంటే పొద్దున్న లేచిన వెంటనే అనుకోవాల్సిందేనంటే, లేచి ప్రపంచాన్ని చూశాను కదా, ఇవాళ నన్ను లేపి ప్రపంచాన్ని చూడడానికి కంటిలో చూపుగా వచ్చినవాడు నువ్వు అని దండం పెట్టడం అక్కడి నుంచి మొదలుపెట్టాలి. త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవ. సుప్త ప్రబుద్ధ. రాత్రి నిద్రపోయిన వాడు పొద్దున ఎలా లేచావు ఆలోచించు. అక్కడే తెలిసిపోతుంది ఏది మన చేతిలో ఉందండి. ఈ ఆలోచన లేకుండా బతికేసే నాస్తిక బ్రతుకుందే పశువు కంటే పాపాత్ముడు వాడు. ఇంకేం చెప్తాం ఇక్కడ? అందుకే వయునయేదమశిష్ట విశ్వం, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. వయునయ అనే మాటకి జ్ఞానముచే అని అర్థం ఇక్కడ. త్వద్దత్తయా వయునయా, నువ్విచ్చిన జ్ఞానముచే. జ్ఞానం అనే చోట్ల ప్రతిసారి బ్రహ్మజ్ఞానం అనుకోవద్దు. కంటికి చూడగలిగే జ్ఞానము, చెవికి వినగడగలిగే జ్ఞానం, తచ్చేతనత్వం, ఆ చైతన్యం, అదే వయునయ. అది ఎక్కడి నుంచి వచ్చింది? త్వద్దత్తయా, నీ చేత ఇవ్వబడినటువంటి జ్ఞానముచే అచష్ట విశ్వం, విశ్వాన్ని చూడగలుగుతున్నాడు. ఎలాగో సుప్త ప్రబుద్ధ, నిద్రపోయినవాడు మేల్కొని నువ్విచ్చిన జ్ఞానముతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. అలాగే సర్వేంద్రియములతో గ్రహించగలుగుతున్నామంటే ఇంద్రియముల్లో ఆ చైతన్యం ఇచ్చిన వాడవైన నిన్ను ఇంద్రియములు కలవాడు కృతజ్ఞుడైతే ఎలా మర్చిపోతాడయ్యా అన్నాడు. ఈ మాట చూడండి. ఇంద్రియము కలవాడు కృతజ్ఞుడైతే మర్చిపోలేడు. అందుకే బ్రహ్మదేవుడు మొట్టమొదట కళ్ళు తెరవగానే నిన్నే స్తుతించాడు కదయ్యా అన్నాడు ఇక్కడ. వాడు కూడా ఒక ప్రళయమంతా అయిపోయాక మళ్ళీ లేచినప్పుడు చేసిన పనేమిటి? నారాయణ నారాయణ. ఎందుకంటే అప్పుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు ఆయనే. అందుకే హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని చెప్పడమే కాకుండా యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యోహి వేదాహ ప్రగణోహి తస్మై, జ్ఞానం ఇచ్చేవాడు ఆయన.
అది బ్రహ్మదేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే నేను చేసినట్టు మీరు చేయండి. నేను పొద్దున్న లేస్తాను. ఆయన పొద్దునికి మన పొద్దునికి చాలా తేడా ఉంది. కానీ ఆయన తన రేంజ్లో ఆయన పొద్దున్న, మన రేంజ్లో మన పొద్దున్న, కీటకాల రేంజ్లో వాటి పొద్దున్న. అయితే వాటికి బుద్ధి ఉండదు. మనుజ కీటములకే ఎప్పుడైనా బుద్ధి వచ్చే అవకాశం ఉంది. అందుకే సుప్త ప్రబుద్ధ యువనాథ భవత్ ప్రపన్న. అందుకు ఇవన్నీ వాడే ఇస్తున్నాడని తెలిసాక వాడిని తప్ప ఇంక దేన్ని పట్టుకోగలమండి? అంటే భక్తి అంటే వాడిచ్చిన ఇంద్రియాలతో వాడినే పట్టుకోవడమే భక్తి, మరొకటి కాదు, ఇంకోటి కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వాడిచ్చిన ఇంద్రియాలతో వాడిని పట్టుకోవాలి. వాడిచ్చిన ఇంద్రియాలతో లోకాన్ని పట్టుకుంటే వాడిని ఎప్పుడు పట్టుకుంటావు అయిపోయింది మొత్తం. అది చాలా. దీన్నే ఎందు నుంచి వచ్చిందో దానివైపు తిరగడం, ఆ తిరగడాన్ని అంతర్ముఖం అన్నారు. మరొకటి ఏం కాదండి. ఇది అదే అధోక్షజ శబ్దానికి కూడా అర్థం. వెనక్కి వెళ్ళు. వెనక్కి అంటే ఎందు నుంచి వచ్చి వాటి వెళ్ళు. కనుక ఇంద్రియ ప్రజ్ఞ అంతా దీని మూలమైన వాడు వెళ్ళిపోతే వాడి గురించి ఆలోచన మొదలెడితే వాడిని కనబడతాడు కనుక అధోక్షజ. ఇంకొంచెం ప్రత్యేగక్షజ అని మాట్లాడాడు ఇక్కడ భాగవతంలోనే. అదే శ్లోకం ఎక్కడా అనేది తెలియదు కానీ చదివిన గుర్తొస్తుంది. ప్రత్యేగక్షజ, అధోక్షజ అర్థం చేసుకో. ప్రత్యక్ పరాక్ అని రెండు మాటలు ఉన్నాయి. పరాక్ అంటే బహిర్ముఖత్వం, ప్రత్యక్ అంటే అంతర్ముఖత్వం. ఆ మాటను ఇక్కడ చెప్తూ పరమతి నార్తబాంధవ భవద్ఘనబోధ సమేతుడై భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగజూచు రీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములన్ కృతజ్ఞుడగు సజ్జనుడెట్లు తలంపకుండెడిన్. కృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు తలంపకుండెడు. ఎంత చక్కగా అందించారండి పోతన గారు. పోత పోసి జ్ఞానాన్ని మనకి. ఇక్కడో మాట అన్నారు, అపవర్గ్య శరణం. అపవర్గ్య శరణం అంటే మోక్షకాములు శరణు పొందదగిన చరణము నీది. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అదే ఇలాగా భాగవతంలో ఏ శ్లోకానికి మూలం ఏ ఉపనిషద్వాక్యం వెతికితే అదొక మధురమైన అనుభూతి. ఆ ఉపనిషద్వాక్యం ఇందాక స్మరించుకున్నాం. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వాతకాసులితాత్ పతతం విమానాత్. అలాంటి నిన్ను తలంచుకుంటూ ఉంటే కలిగే ఆనందం, అలాంటి నీ యొక్క కథలను నీ భక్తులతో కలిసి వింటూ ఉన్నప్పుడు కలిగే ఆనందం, ఈ ఆనందం ముందు నిర్గుణ బ్రహ్మము నిరంజనము దాని యందు మనసు పెట్టుము అనే ఆనందం కూడా దిగదుడిపోయిన ఆయన. అదే దిగదుడిపోయినప్పుడు స్వర్గాది లోకాలలో దొరికే సుఖాలు నీ ధ్యానానందం ముందు దేనికి పనికిరానివని వేరే చెప్పాలా అన్నాడు ఇక్కడ. ఇది దీని యొక్క అర్థం అర్థమైందా? ఎందుకంటే ఆ భగవంతుని ధ్యానిస్తూ మురిసిపోతూ ఆనందంతో ఆ లీలలతో తన్మయమైపోతుంటే, అందుకే లీలాసుకులు వారు అంటారు, ఆయన ఉపనిషత్ సారం తెలిసినవాడు, పరంపు మాంసం నిహితం గుహాయాం. మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ఉపనిషత్ చెప్పిన మాట పరంపు మాంసం నిహితం గుహాయాం. అలాంటి వారిని మీరు హృదయంలో ధ్యానిస్తూ సర్వంతా ఉన్నవాడు పరమాత్మ, ఇంద్రియాలకు అతీతుడు, ప్రపంచానికి అతీతుడు, ఆత్మయే నేను, బ్రహ్మమే నేను అనుకునే మహాత్ములారా మీకు నమస్కారం. మీరు ఇంత కష్టపడి హృదయంలో ఏ బ్రహ్మమును చూస్తున్నారో ఆ బ్రహ్మానందాన్ని మేము ఆ యశోదా శిశువు లీలల్లో మునిగిపోయి అనుభవిస్తున్నామన్నాడు. అదే వయం యశోదా శిశుబాలలీలా కథా సుధా సింధుషు లీనయామహ. గొప్పగా చెప్పాడు ఇక్కడ. అందుకే ఉపాసతామాత్మవిద పురాణం మీరు అందరూ చేసుకోండి, పర్వాలేదు. ఇంకోటి అంటాడు, మీరు పరతత్వం ఎక్కడుందని ఉపనిషత్తుల వాక్యం లాగి పీకి దానికి కొటేషన్స్ ఇచ్చి కారికలు వార్తికాలు భాష్యాలు చదివి వెతుక్కుంటున్నారు. పాపం అగమ్యమైన వేదాల ఉపనిషత్తుల అడవుల్లో పడి మీరు అంత కష్టపడి వెతుక్కుంటున్న వాడిని ఎక్కడున్నాడో నేను పట్టేశారండి. వాడు మా బృందావనంలో యశోదమ్మ ఇంటి పెరట్లో రోటికి కట్టబడ్డాడు, మీరు వెతుక్కుంటున్నవాడు. ఎంత గొప్ప మాట అన్నాడు. ఉపనిషదర్థములు కలే నిబద్ధం. అప్పుడే దశమస్కందం వచ్చేస్తుందా? ఇవన్నీ అక్కడికి తీసుకెళ్తాయని చెప్పడమే. అందుకోసం ఇంత ట్రీట్మెంట్. కృష్ణుడు ఎప్పుడొస్తాడండి? 9 స్కంధాలు విన్నాక. అది ఎప్పుడవుతుందండి? ఆ ప్రశ్న వేయలేదు పరీక్షిత్తు. వింటూ కూర్చున్నాడు అంతే. ఇది తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే 9 స్కంధాలు ఎప్పుడు పూర్తవుతాయంటే ఇంకా నువ్వు కృష్ణ కథ పొందడానికి అర్హుడు అని తెలిసినప్పుడు పూర్తవుతాయి అంతే. ఇక్కడ అర్హత ఎవరికి తెలుస్తుంది? సుఖయోగింద్రుడికి తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి తెలుస్తుంది? కృష్ణుడికి తెలుస్తుంది. వాడు చూసుకుంటాడు. మనకెందుకు ఇక్కడ
కనుక వాడిని తెలుసుకుని అర్హత కోసం ధ్రువుడి నుంచి ఏం నేర్చుకున్నావు, కపిలుడి నుంచి ఏం నేర్చుకున్నావు, ఇవన్నీ మనసుకు పట్టి రుద్ది సాధనలోకి తెచ్చుకుంటే అప్పుడు కానీ అవతరించడా స్వామి. తహతహలాడిపోతున్నామండి ఆయన అవతారం కోసం, దశమస్కంధం కోసం. మీరు నేను కూడా దశమస్య విశుద్ధ్యర్థం కానీ నవానామిహ లక్షణం ఇది కావాలి, తప్పదు. ఏం చేస్తాం ఇక్కడ? కానీ అంత తహతహలాడుతున్నాం గనకనే మధ్యలో వస్తున్నాడు, ఏం చేస్తాం? ఇందులో చెప్పిన మాటకి అరవిందోదర తావకీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరితాకర్ణన జాత భూరి సుఖముల్ స్వానంద బ్రహ్మంబునందరయం లేవట దండభృద్దత విమానాకర్ణులై కూలు ఆసురలోకస్థుల చెప్పనేల సుజనస్తోమైక చింతామణి అంతకాసులితాత్ పతతాం విమానాత్. అరే నిన్ను జానిస్తూ నీ కథలను వింటూ నీ భక్తులతో కలిసి, అది ఇంకా గొప్ప విషయం. భక్తుడు ఎప్పుడు అహంకరించరండి. భక్తులు భగవత్కథలు ఆనందంగా చెప్పుకుంటాడు, ఆనందిస్తూ చెప్తాడు. వింటున్న వాళ్ళు భక్తులైతే ఆనందిస్తారు. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చమాన్నిత్యం. భక్తుడు భగవత్కథ చెప్పేటప్పుడు పాండిత్య ప్రకృష్ణ ఉండదు. దానిలో తను గొప్పవాడిని అనిపించాలని చెప్పడు, అదే అనుభవిస్తాడు కనుక అదే వస్తుంది వాడి నోట్. అంటే ఏం చేస్తాను ఇక్కడ? అదే వస్తుందండి. మరి ఏం చేస్తాం? స్పాంజ్ నిండా నీరు నిండిపోయాక స్పాంజిని ముట్టుకుంటే నీరే తగులుతుంది. భక్తుడి నిండా భగవంతత్వం నిండిపోయాక వాడి నుంచి వచ్చేదంతా భగవంతుడు. మరి ఏం చేస్తావు ఇక్కడ? వాడు అలా పీల్చేసుకుంటాడు భగవంతుడిని. అలాంటి భక్తులతో భగవద్గీత వినడం భలే ఉంటుందండి. అందుకే సీతమ్మ హనుమంతుడి ద్వారానే భగవద్గీత వింది, భగవత్కథ వింది, అంతే కదా. ఏమో అందులో ఏముందో గీత మనకు తెలియదు, కానీ భగవత్కథ వింది ఎవరి ద్వారా? హనుమంతుడి ద్వారా. ఎందుకు? హనుమంతుడు భక్తుడు కనుక. అందుకు గొప్ప మాట, ధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన. ఇది భాష్యాకారులకు మంచి విందు పెట్టింది. భవజ్జన కథ అంటే భవజ్జనుల ద్వారా నీ కథ ఒక అర్థం. భవజ్జన కథ అంటే నీ కథే అక్కర్లేదు, నీ భక్తుల కథ కూడా అదే ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు. ఇదేంటండి? భగవంతుడి కథ అక్కర్లేదు, భక్తుల కథట. ఇంతసేపు ధ్రువుడి కథ వింటున్నాం, ఎవడు కనబడ్డాడు? కృష్ణుడే. ఎందుకంటే భక్తుడికి తనదైన నామరూపాభిమానం ఉండదు, అన్నీ ఆయనే. అందుకే భవజ్జన కథాశ్రవణేనా. అయితే భగవంతుడి కథ విను, లేకపోతే భాగవతుడి కథ విను, రెండిట్లోని భగవంతుడే కనబడతాడు ఇక్కడ. ఆ ఆనందం ముందు ఆ స్వానంద బ్రహ్మము అని ఏదైతే అన్నారో అది దిగదుడిపే. మరి అదే దిగదుడిపోయినప్పుడు యముడి కత్తి దెబ్బకి నేల మీద పడిపోయే ఇతరలోక సుఖాలు ఎంత అన్నాడు. అంతకాసులితాత్ అన్నాడు ఇక్కడ. యముడు కత్తి దెబ్బకి నేల మీద పడిపోయే లోకములంటే ఏంటో అర్థమైందా? యముడంటే కాలం. ప్రధానికి బొమ్మలు వేసుకుని వెళ్ళిపోవద్దు. దేవత అర్థం ఒక శక్తిగా తెలుసుకోవాలి. కాలం, కాలపు కత్తి దెబ్బ అంటే కాలం దెబ్బకి పోయేవి అన్ని లోకాలు. కొంతకాలం సుఖపడతాం, మళ్ళీ కింద పడిపోతాం. కానీ పరమాత్మానందం అన్నదే అది శాశ్వతము. కనుక స్వామి ఇంత ఆనందస్వరూపుడివే నిన్ను విడిచిపెట్టి బయట ఉన్న ప్రాపంచిక సుఖములు ఎవడయ్యా ఇష్టపడగలడు? అంటే ఆ రుచి తెలియని వాడైతే ఇవి రుచి అనుకుంటాడు. కానీ ఆ రుచి తెలిసిన వాడికి ఇవి రుచించవు. లేదండి నాకు ఇంకా రుచిస్తున్నాయంటే అది తెలియలేదని అర్థం, ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ. తేన స్మరం చతితరాం ప్రియమీశమర్థ్యం ఏ చాన్వదస్సుత సుహృద్గృహ విత్తదారా ఏ త్వబ్జనాభ భవతీయ పదారవింద సౌగంధ్యలుబ్ధ హృదయేషు కృత ప్రసంగా. నీ భక్తులుంటారే వాళ్ళు ఎప్పుడు కూడా నీ పాదపద్మాలకు ఆకర్షితులైపోయి ఆ తాదాత్మ్యం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి భక్తుల సాంగత్యం పొందినప్పుడు వారు చెప్తూ ఉంటారు నీ కథలు. వారు చెప్తూ మేము వింటూ ఉంటే శరీరంతో సంపాదించుకున్న భార్యాపుత్ర గృహాదులు కూడా మర్చిపోతాము. ఎందువల్ల? నీ కథలు ఎంత మాధుర్యం ఉందయ్యా, ఇవంటి చేసేది కనుక వీటిని మరపింపజేసే శక్తి ఆ కథలకుంది. బ్రహ్మజ్ఞానం ఏం చెప్తుంది? ఇవి నేననే భావాన్ని విడిచిపెట్టు అని చెప్తుంటుంది. చాలా క్లిష్టం. ఇది ఎంత చక్కగా ఉందంటే ఆ బ్రహ్మమే లీలలు ధరించేది. ఆ తాదాత్మ్యంతో పడి ఏవి వదిలేయాలో మర్చిపోయావు నువ్వు. ఎంత బాగుంది ఇక్కడో. కనుక ఇవన్నీ వదిలేసినట్టే, పట్టుకున్నది వాడినే. కనుక అదంత దివ్యమైన ఆనందమయ్యా అంటూ నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మది నొందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయా తదీయ దారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు.
ఆ భగవత్కథలో లీనమై భగవంతుడితో తాదాత్యం చెందిన వారు అంతవరకు ప్రియమనుకుంటున్న దేహాన్ని మర్చిపోతారు. ఆ దేహంతో సంపాదించుకున్న దార తనయాది సుహృత్ గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతో ముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. వాళ్ళు మర్చిపోతే ఎలా అండి అంటే నీకేం బాధ లేదు, ఇక్కడే ఉంటావు అంతే, పెద్ద బాధ అక్కర్లేదండి. ఇక్కడ ఈ విధంగా అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు. నిగ్రహించుకుంటూ, స్వామి నీ పాదాలను నిష్కామంతో భజించేవాడు ఉన్నత పదాలని ఉన్నత స్థానాలని ఏమైనా కోరుకుంటాడా స్వామి? కోరుకోడు. నువ్వు ఎంత దయామయుడు అంటే దూడని ఆవు కాపాడినట్టు భక్తులైన పిల్లల్ని వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తా ఉన్నాడు. ఇది ఆఖరి శ్లోకం అండి. అంటే ఇక్కడ ధ్రువుడికి మోక్షం అంటే ఏమిటో స్ఫుటంగా అర్థమైంది, పరమాత్మ అంటే ఏమిటో అర్థమైంది, పరమాత్మ వల్ల అది లభిస్తుంది అని తెలిసింది. కానీ పరమాత్మ తాను అనే ఎరుక కించిత్ భేదం ఉంది ఇక్కడ. అది రాలేదు కానీ జీవన్ముక్తి దాకా వెళ్ళలేదు. కానీ ఇందులో మాట అన్నాడు, నీలాంటి వాడు దొరికితే ఆ బ్రహ్మజ్ఞానం మోక్షం కావాలి. అలాంటిది కోరుకోకుండా లౌకికమైనది కోరుకుంటే అది కూడా ఇస్తాం. ఇది ఎలాంటిదంటే పిల్లల్ని తల్లి చూసినట్లు, దూడ వెంట ఆవు వెళ్ళినట్లు చూస్తావయ్య అన్నాడు. దీనిలో అన్నీ దాగి ఉన్నాయండి ఇక్కడ. అప్పుడు విష్ణువు నవ్వి, నువ్వెందుకు కూర్చున్నావో నాకు చెప్పలే, కానీ వేదాహం తే వ్యవసితం హృది, నువ్వెందుకు కూర్చున్నావు? నా నాన్న తాత కూడా పొందని పదం పొందాలని కూర్చున్నావు. కానీ కూర్చుని తపస్సు చేయడం వల్ల నీ బుద్ధికి సత్యం ఏంటో తెలిసింది. ఆ పదములు శాశ్వతం కాదు, అవి యముడి ఖడ్గపు దెబ్బకి కింద పడవలసినవే అని తెలిసిపోయింది. నీకు తెలిసిపోయింది కానీ నాకు అది అక్కర్లేదు, ఇది కావాలి అనలేవు. ఇది చెప్తున్నాడు. ఇది గ్రహించాలండి ఇక్కడ. బ్రహ్మమే ప్రధానం, జీవన్ముక్తే గొప్పది అని అర్థమవడం వేరు. అర్థమవడమే పెద్ద కష్టం. అర్థమైనా అది కావాలి, అది పొందాలి అనిపించడానికి మళ్ళీ వెనకాల అనేక సంస్కారాలు కావాలి. ఇది పెద్ద రహస్యం, ఇది పెద్ద రహస్యం. ఎంత చెప్పండి, భగవంతుడే సర్వస్వమని బుద్ధి ఎక్కడికి పరుగుతుందో ఆలోచించండి. ఇక్కడ సామాన్యుల విషయమే కాదు, మహాత్ముల విషయం కూడా అదే. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాలు వారు అన్నారు ఇక్కడ, సర్వశాస్త్రాలు అవలోడనం చేసి బ్రహ్మమంటే ఇదిరా బాబు అని అరటిపండుబలి చేతిలో పెట్టినట్లుగా బ్రహ్మజ్ఞానం చెప్పగలిగే పండితులు ఉండవచ్చుగాక. అంతా చెప్పి కిందకి తిరిగాక రూపాయి కాసు కోసం అదే పండితుడు కొట్టుకుంటూ ఉండడం చూసావా లోకల్లో అన్నాడు ఇక్కడ. శంకరులు అన్నారండి ఈ మాటని. అని ఒకటే అన్నారు, అఘటన ఘటన పటీయసి మాయా. అంత స్పష్టంగా తెలిసిన ఇక్కడ పట్టింది మాయా. ఆ మాయను దాటడం అంత కష్టం కాదు, అంత సులభం కాదు. ఆయన ఆశ్రయించిన వాడికి అంత కష్టం కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మరి ఈయనకేం జరిగింది? అందుకే ఈయన స్పష్టంగా చెప్పాడు, నీతో తాదాత్మ్యం చెందేక బ్రహ్మానందమే అక్కర్లేదనిపిస్తుంది, అలాంటిది లోకాలేమిటయ్యా అన్నాడు. కానీ అది కోరుకోకుండా ఇవి కోరే వాళ్ళకి అది ఇస్తున్నావు, నువ్వేం చేస్తావు? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నాకు పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు చెయ్యు అని చెప్పి 10 ఏళ్ళ అమ్మాయి నమస్కారం చేసింది అనుకోండి, భగవంతుడు ఇవన్నీ శాశ్వతము కాదమ్మా జీవన్ముక్తిని పొందము అనడు. అప్పుడు తప్పకుండా 10వ పరీక్ష తప్పకుండా పాస్ చేస్తాడు. అప్పుడు నువ్వు వాడికి వెళ్ళి దండం పెడతావు కదా. ఇలా క్రమక్రమంగా ఎన్ని దండాలో పెట్టుకుని వెళ్తే కొన్నాళ్ళకి వైరాగ్యం అన్నీ కలిగించవచ్చు. అది కాకుండానే పోయేవనుకో తర్వాత జన్మలోకి వెళ్తుంది. ఎలాగోలాగా ఆయన పట్టుకోవడం సకామంగానో నిష్మకామంగానో ఆయన పట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇది ఈ కథలో దాగిన అంతరార్థాలు చూడండి ఇక్కడ. ఇప్పుడు ధ్రువుడి పరిస్థితి అల్పమని అనే తాహత మనకి లేదు, తెలుసుకోండి ఇక్కడ. ఆ తాహత కూడా లేదు. భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు మహానుభావుడు. భగవంతుడు మందహాసం చేసి వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక, సంబోధన గొప్పది. నువ్విప్పుడు అన్నీ పలికించిన వాడు నువ్వే, మాధుర్యమన్నా నువ్వు రాజన్య బాలక, మాటలు అంత గొప్పది. నువ్వు ఉపాధి తాదాత్మ్యం ఇంకా పోలే నీకు. నేను క్షత్రియుణ్ణి, నేను ఆ ఉన్నత పదవి పొందాలి, తమ్ముడి కంటే గొప్ప చోటు వెళ్ళాలి, అది ఇంకా పోలేదండి. ఎన్నున్నా అది వదలడం, దీన్నే వాసన అంటారు ఇక్కడ. అందుకే జ్ఞానం దారిదే, జ్ఞానం దారి జ్ఞానానిదే, వాసన దారి వాసనదే. వాసనాక్షయం మోక్షం, అంతేగాని జ్ఞానం లభించడం మోక్షం కాదు. రెండింటికి తెలుసుకోండి. శాస్త్రజ్ఞానం పొందితే మోక్షం కాదు, శాస్త్రజ్ఞానం పొందితే మోక్షం కాదు. ఈ మాట జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ. అనుభవ జ్ఞానం వేరు. కనుక కేవల శాస్త్రజ్ఞానం ద్వారా నీకు మోక్షం అర్థమైపోతే దాని పరోక్ష జ్ఞానం అంటారు ఇక్కడ. అది అనుభవానికి వస్తే అపరోక్ష జ్ఞానం.
కానీ పరోక్ష జ్ఞానం ఉన్నంత మాత్రాన వాడు తరించిపోతాడు అనుకోవద్దు. వాడు ఎంత పరోక్ష జ్ఞాని అయినా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్యమోహాయ మహామయా ప్రయచ్చతి. ఈయన భగవద్గీత చెప్తూ చండీ సప్తలు వెళ్ళిపోయాడు ఏంటండి అంటే, లేదా భాగవతం చెప్తూ వెళ్ళిపోయాడు ఎందుకండి అంటే, అది కూడా బ్రహ్మ విద్యయే. అవునా, మళ్ళీ మఠం వేసుకొని చెప్పడానికి సిద్ధమే, కానీ వినడానికి ఎన్నో యోగాలు రావాలి. జ్ఞానినామపి చేతాంసి అది తెలుసుకోవాల్సింది. అందుకే గొప్ప గొప్ప బ్రహ్మజ్ఞానాలు చెప్పిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. ఎందుకయ్యా అంటే ఒకటే అన్నారు శంకరులు, అఘటన ఘటన పటీయసి మాయా, అది దాటడం నీ వల్ల కాదు. బాగా తెలుసుకుని దాటించవయ్యా అని పాదాలు పట్టుకుంటే ఆయన దాటిస్తాడు. కానీ ఎప్పుడు దాటించాలో ఆయనకు తెలుసు. నీలో వాసన బట్టి చూస్తాడు ఆయనది. నీకు వాసనాప్రాయంగా ఉన్నది ఏమిటి? రాజభోగం అనుభవించాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి, ఇవి నీ వాసన. నీకు అది చాలా తప్పు అని సిగ్గుభావం కలిగింది. ఇప్పుడు అది గొప్ప కోరిక కాదు, చాలా తక్కువది, అసలేంది ఇది అని తెలిసింది. ఎందుకు? ఎన్నాళ్ళు తపస్సు వల్ల నీకు ఒక స్పష్టమైన సంస్కారం ఏర్పడింది. అది తెలుసుకోండి. ఇక్కడ తపస్సు కూర్చున్నప్పుడు మాత్రం ఉన్నత పదవే, కానీ ఆయన అనుగ్రహం లభించాక ఆ ఉన్నత పదవి దేనికి పనికి మాలింది తెలిసింది. అది తపస్సు వల్ల కలిగిన జ్ఞానం, ఇది వ్యర్థం కాదు. నీ వాసనతో ఉన్నది అనుభవించేసాక ఈ తపస్సు యొక్క ఫలం అప్పుడు నీకు మళ్ళీ లభిస్తుంది. ఇది రహస్యం. ఇది గ్రహించగలిగితే చాలు. దీని విష్ణు పురాణంలో స్వామికి మాట చెప్తాడు, నువ్వు గత జన్మలో గొప్ప వేదవేత్తవి, అప్పుడు నాపై భక్తుడివే. కానీ ఒక మిత్రుడు ఉండేవాడు, క్షత్రియుడు, ఒక రాజు. అతడితో తిరుగుతూ తిరుగుతూ ఈ రాజభోగాలు నాకుంటే బాగుండని కొంచెం అనుకున్నావు. అప్పుడు విష్ణుభక్తి ఉంటూ అలా అనుకున్నావు గనక ఈ జన్మలో స్వయంభూ చక్రవర్తికి పుత్రుడివే దొరికావు. కానీ నీకు రాజానుభవ కాంక్ష ఎంత తీవ్రంగా ఉందంటే కేవలం మానవరాజుగే కాదు, మొత్తం అది అనుభవంతో అది క్షయమైపోవాలి నీకు ముందు. చూడండి, భగవంతుడు అది తీసాడు. ఆ వాసన అనుభవంతో క్షయమైపోవాలి. అది క్షయం చేయాలి కదా. సుఖమైన అనుభవంతో పోతుంది, దుఃఖమైన అనుభవంతో రండి. అదేనా క్షయమైపోవాలి. అప్పుడు కానీ మోక్షం లేదు. ఏం చేస్తావు? అయితే అప్పుడు విష్ణు భక్తుడు కదా. అందుకే నారదుడు చెప్పిన వెంటనే అంత ఏకాగ్రత కుదరడానికి కారణం గత జన్మలో విష్ణు భక్తి. తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఒకదానికోటి అంత లింకులు ఉంటాయండి ఇక్కడ. అందువల్ల కుదిరింది, లేకపోతే అందరికీ కుదురుతుందా? అందుకే ధ్రువుడిని చెప్పి మమ్మల్ని తిట్టద్దండి అంటే ధ్రువుడిని చూపించి ఇవన్నీ అనకూడదు. ఆయన గత జన్మలు విష్ణుభక్తి. మరి ఎందుకు చెప్పారంటే అలా విష్ణుభక్తి మనకు తెచ్చుకుంటే తర్వాత జన్మలు కానీ బాగుంటుంది అని అర్థమవుతుంది ఇక్కడ. కానీ మహానుభావుడు ఎలాంటిది ఇచ్చాడో చూడండి, ఎలాంటిది ఇస్తున్నాడు. అసలు భగవంతుడు ఎలాంటిది ఇస్తున్నాడంటే నీ ఊహకు అందదు. అది తెలుసుకోండి. ఇక్కడ నువ్వు ఎంత ఊహించినా నీ పరిధిలో ఆలోచిస్తావు. ఆయన ఇచ్చేది నీ జీవుణ్ణి అనుసరించి ఆయన ఇవ్వగలిగేది ఇస్తాడు. కనుక ఫలమపిచ వాంఛా సమధికం అన్నారు శంకరులు. ఇప్పుడు ఏమిస్తున్నాడు స్వామి చూడండి, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, ఎవ్వరూ ఇంతవరకు అధిష్ఠించని పదవినికి ఇస్తున్నాను. ఇంద్రాది దేవతలు కూడా పొందని స్థితి. పైగా నువ్వు ఆ పదవిలో ఎంతకాలం ఉంటావంటే నువ్వు ఉన్నంతకాలం ఎందరో ఇంద్రులు పుడుతూ పోతూ ఉంటారు. అలాంటి స్థితి నీకు ఇస్తున్నాను ఇక్కడ. అది మీ తాత తండ్రి కూడా పొందలేదు, అలాంటిది ఇవ్వబోతున్నాను. అది ధ్రువమండలాన్ని అధిష్ఠిస్తావు నువ్వు. ఇది చెప్పాడు, ధ్రువమండలాన్ని అధిష్ఠిస్తావు. అయితే ఇప్పుడే కాదులే, నీకు రాజానుభవ కాంక్ష ఎంత తీవ్రంగా ఉందో అదంతా అయిపోవాలి కదా. ఇక్కడ నుంచి 36 వర్ష సాహస్రం 36,000 సంవత్సరాలు నువ్వు భూమిని పాలిస్తావు. అన్ని వేలు ఉంటారండి అంటే స్వయంభూ మన్వంతరం అండి, కృతయుగం అండి, అప్పుడు ఉంటారండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని ఈ కలియుగంలో ఇక్కడ బట్టి అక్కడ ఊహించకూడదు. 36,000 సంవత్సరాలు ఆ లెక్క మీకు జీర్ణించుకోలేకపోతే ఎక్కువ కాలం తృప్తి పడిపోండి చాలు. ఇక్కడ దానికి పట్టుకుని 36,000 ఏంటి 10,000, ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. రాముడు 10,000 ఏళ్ళు పాలించాడా? వాల్మీకి రాస్తే నీకెందుకు సందేహం? ఇంకా వేలుని సంవత్సరాల కింద లెక్క కట్టేసి ఇంకెక్కడ లేని గోళ్ళ పడ్డారు పండితులు. పాపం వాళ్ళు పండితులుగా నమస్కారం, మనకెందుకు గోల. 36,000 సంవత్సరాలు ఇక్కడ నుంచి పాలిస్తాం. అంతేకాదు కొన్నాళ్ళు నీ తమ్ముడు చచ్చిపోతాడు, నిన్ను బాధించిన సవత్తల్లి అగ్నిలో దగ్ధమైపోతుంది. అందరూ నిన్ను ఆదరిస్తారు. ఇక్కడ నుంచి చూడు, నీకు ఎవ్వరు అడ్డనేది ఉండదు. ఇక్కడ వెళ్ళు, 36,000 సంవత్సరాలు హాయిగా పాలిస్తావు. చివరికి నేను నీకు స్మరణలో ఉంటా. అది లేకపోతే ఆ తర్వాత రాదు. ఆ స్మరణ నీకు వచ్చినప్పుడు ఆ చివరిలో నువ్వు ధ్రువమండలాన్ని చేరుతావు. నా యొక్క వైకుంఠముల్లో అదొకటి. భగవద్ వైకుంఠాలు ఎన్నో ఉంటాయి. వియద్ విష్ణుపదం, అది విష్ణుపదమే. వియత్ విష్ణుపదం. అనంతమైన అంతరిక్షంలో గ్రహాదులు తారకలు కూడా దేనిని కేంద్రముగా చేసుకు తిరుగుతాయో అది ధ్రువం. మిగిలినవన్నీ తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి, అది తిరగదు. ఆ ధ్రువం,
ఆ ధ్రువమండలం నీకు వస్తుంది. ఇది ఎలాంటిదంటే మన పంటల్లో ఒక ఎద్దుని ఒక గాడికి కట్టి తిప్పుతారు, గానుగులో వేసేటప్పుడు కూడా తిప్పుతారు, పంటలు నూర్చేటప్పుడు కూడా తిప్పుతారు. తిప్పేటప్పుడు ఎద్దు తిరుగుతూ ఉంటుంది ఒక కర్ర కట్టబడి. కానీ ఏ కట్టు కట్టబడి ఆ కర్రతో ఉంటే తిరుగుతుందో ఆ కట్టు లాంటి ధ్రువమండలం. ఎలాంటి దృష్టి మన ఋషులు దర్శించారు ధ్రువమండలం గురించి. ఆ ధ్రువమండలాన్ని నువ్వు అధిష్ఠిస్తావు అంటే ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చే ధ్రువమండలం రాలే, ధ్రువమండలం విష్ణు స్వరూపమే ఉంది, దానికి అధిపతి అవుతాడు ఇతడు, తెలుసు తర్వాత అధిపతి అవుతావు నువ్వు అని స్వామి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అంతర్ధానమయ్యాడు. ధ్రువుడు బయలుదేరి వస్తున్నాడు. ఇది విష్ణు పురాణంలో అయితే ఇక్కడ అయిపోయింది కథ. భాగవతంగా వాడు అక్కడతో ఆగడు. భాగవతం ఏం చెప్తోందంటే ఆ పదవుల కంటే గొప్పదయ్యా నిర్గుణ భక్తి, ఆత్మజ్ఞానం, అదే ప్రధానం పరమమని చెప్తుంది గనక భాగవతకారుడు ఇక్కడ చర్చ పెడతాడు. అది తెలుసుకోండి. ఇక్కడ భాగవత హృదయం ఇక్కడే తెలుసుకోవాలి. నాతి ప్రీతోభ్యగాత్పురం. సుఖయుగంధుడు కూడా ఎందుకండి ఈ మాట చెప్పడం, చక్కగా ఆయన వెళ్ళిపోయాడు ఆనందంగా ఉన్నాడంటే మనం కూడా తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ అయోమయం పెట్టే మాట అన్నాడు. ఎందుకు? సుఖయుగంధుడు గనక ఏమన్నాడంటే విష్ణువింత అనుగ్రహించి అంతర్ధానమయ్యాక ధ్రువుడు ఎక్కువ ప్రీతి లేకుండా ఇంటికి వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన వరం మనగానికి శాంక్షన్ చేస్తే ఎంత ఎగిరి గంతులేస్తాం, కానీ ఆయనకు ప్రీతి కలగలేదుట. ఎందువల్ల అని అడిగాడు పరీక్షిత్తు. వెంటనే అడిగాడండి, చాలా జాగ్రత్తగా అటెంటివ్గా వింటున్నాడు కదా. వెంటనే అడిగాడు, ఆయన నారాయణుడి దర్శనం ఇచ్చి శాశ్వతమైన ధ్రువమండలమే ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయనకు అసంతృప్తి అంటే, నాయన ధ్రువమండలంలో గొప్ప భోగాలు ఉంటాయి, చాలా కాలం ఉంటాడు, కానీ తనదైన విష్ణువుతో తాదాత్మ్యం కంటే అది గొప్పది కాదు, ముక్తి కంటే గొప్పది కాదు. ముక్తి అంత గొప్పదయ్యా. బ్రహ్మము తప్ప అన్యమేది పట్టని స్థితిలో, బ్రహ్మము తప్ప అన్యమేగా ఇవన్నీ ధ్రువాది లోకములు కూడా. మరి మీరే అన్నారు ప్రపంచమంతా పరమాత్మ రూపం, అది మళ్ళీ ఆ మాటలకు వెళ్ళద్దు. పరమాత్మ రూపేనా, పరమాత్మానుభూతి లేదుగా అక్కడ, ప్రపంచానుభూతే తప్ప. ఇదే ఆలోచించండి ఇక్కడ. కనుక ధ్రువమండలంలో చేరుకున్నా ఆయనకు ఎందుకు తృప్తి కలగదు అంటే ఒక మాట, యోగులు కష్టపడి ఎన్ని ఏళ్ళు సాధన చేసినా సాక్షాత్కరించుకోలేని పరమాత్మని 5 నెలల తపస్సుతో 6వ నెల సాక్షాత్కరింపజేసుకున్నానే. అలాంటి పరమాత్మ కనబడినప్పుడు ముక్తిని అడగకుండా నేను ఈ లోకవాంఛతోనే ఉండిపోయేని అన్నాడు. అర్థమైంది కదా. అది మాత్రం అడిగాడా? అడగలేదు, కానీ వాంఛది. అందుకే చివరికి వచ్చినప్పటికల్లా ముక్తిని ఇవ్వగలిగిన వాడు నువ్వు ఉన్నా ఎవడు ఏది అడిగినా అది ఇస్తావయ్యా అని మళ్ళీ అన్నాడు. అది లోపల అది ఉందన్నమాట. అది ఇక్కడ దానికి సిగ్గుపడ్డాడు. సంస్కారం బాగా ఉంది కానీ వాసన అది ఏం చేస్తాం ఇక్కడ, అందుకు అనుభవించాడు. ఇప్పుడు అంది లోతు. ఈ కథ ద్వారా మనకేం చెప్తున్నాడంటే వీటన్నిటికంటే గొప్పది అది అని ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే ఎప్పటికైనా అది లభిస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ధ్రువస్వర్గ బ్రహ్మలోకాది పదవుల కంటే గొప్పది భక్తి పదవి, భగవద్భక్తి. భగవద్భక్తి అంటే అర్థం భగవంతుడు తప్ప అన్యము పట్టని ఆ మహాప్రీతి భావంతో, ఆయన తప్ప ఇక దేనియందు ఆనందించలేని స్థితితో, ఆయన యందు ఆనందించే స్థితితో ఉన్నది ధ్రువ పదవి కంటే గొప్పది. ఆ ధ్రువ పదవి ఇంద్రాది పదవుల కంటే గొప్పది. ఈ ఒక్క కథతో తేల్చాడు ఏంటంటే, పదవి నీ సద్భక్తి గల్కుటే చదివి వేదశాస్త్రాదుల సత్త తెలియలేనిది పదవా అన్నాడు త్యాగయ్య. అందుకే ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మ పదవి అని అంటాడు ఒక ఆయన. అది కూడా దశమస్కందాలకు దాచుకుందాం. ఇవన్నీ అర్థమైతే అక్కడ అర్థమవుతుంది. కనుక 9 స్కందాలు జాగ్రత్తగా వింటే దశమస్కందం పెద్ద కష్టపడక్కర్లేదు. చెప్పడానికి నేను, వినడానికి మీరు. హాయిగా లీలని ఆనందిస్తూ వెళ్ళిపోవచ్చు. అహోబత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవచ్ఛిద పాదమూలం గత్వా యాచేయదంతవత్. ఏదో మామూలు చోటా దేవుళ్ళని పట్టుకున్నాం అనుకోండి, ఒకడు సంతానమిచ్చే దేవుడు, ఒకడు ఇంకేదో తీర్చే దేవుడు దొరుకుతాడు. కానీ ముక్తినిచ్చే దేవుడు ఎదురుగా కనబడితే వాడిని కూడా ఇవే అడిగాను నేను, ముక్తిని అడగకుండా. అందుకు అతనికి ఎక్కువగా సంతృప్తి కలగలేదంటే ఇది నాయన అని వివరించాడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఈ మహానుభావుడు తిరిగి వచ్చి పాలన చేస్తున్నాడు. కొంతకాలానికి వాళ్ళ తమ్ముడు ఉత్తముడు తెలిసింది కదా, అతను వెళ్ళి యక్షులతో యుద్ధం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతను ఇంకా రాజ్యంలోకి అడుగు పెడుతున్నాడో లేదో అద్భుతమైన స్వాగతం లభించిందండి. తపస్సు చేసి వెళ్ళాక స్వాగతం ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు. సవత్తల్ని ప్రేమించింది. ఆహా నాయన ఎంత సాధించావని. ఉత్తముడు అన్నయ్య అని వెళ్ళేట. ఈయనకి ఇప్పుడు ఎవరి మీద శత్రుభావం లేదండి, మామూలుగా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు
ఇక్కడ నుంచి ఆయన ఈ స్పృహ కలిగింది కనుక ఏంటి అల్పమైనవని భావానికి అలా ఉంటుంది. అది గొప్ప అదృష్టం. అది ఉంటేనే ఆయన ఆ తర్వాత స్థితిలోకి వెళ్ళగలడు. అది తెలుసుకోండి. ఇక్కడ దానితో ఆయనకి తమ్ముడి మీద శత్రుత్వం లేదు. ఎదురు ఈర్ష్యాసూయల్లో చూసారా, వాళ్ళందరినీ ప్రేమగానే చూస్తున్నాడు. వాళ్ళందరూ ఈయన నువ్వే ప్రభువయ్యా అని పట్టం కట్టేసేట. ఇదివరకేమో తోసేసిన వాళ్ళు ఇప్పుడు ఆదరించారు చూసారా. కానీ ఆ తోసేసిన వాళ్ళని బతిమలాడి వాళ్ళతో పంతం పట్టి కొట్టుకుని ఉంటే వాళ్ళు ఆదరించేవారు కారు. అందుకే లోకం నిన్ను ఆదరించట్లేదని బాధపడే బదులు లోకేశ్వరుని పాదం నువ్వు పట్టుకుంటే లోకం నీ పాదం పట్టుకుంటుంది. తెలుసుకో. అందరి బుద్ధులు ఎవడి యందున్నాయో వాడి పాదం నువ్వు పట్టుకుంటే అందరి బుద్ధులు నీ వైపు తిరిగేటట్టు ఆయనే చేస్తాడు. కానీ మనం ఆ పని మానేసి లోకాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పొద్దుట్లేచి నుంచి విన్యాసాలు చేస్తామండి. ఫీట్స్, వాడిని మెప్పించడానికి వీడిని మెప్పించడానికి అబద్ధాలు ఆడి అధర్మాలు చేసి గెంతులు అలసిపోయి చివరికి మంచం మీద పడిపోతాం. అంతే కదా, ఇదే బతుకు. ఇంకోటి ఉందా ఆలోచించండి ఇక్కడ. కానీ లోకాన్ని మెప్పించడానికి ఇంత ఫిట్స్ చేసే బదులు ఆ లోకేశ్వరుడివి అపారమైన భక్తితో పట్టుకుంటే లోకం అవసరం నీకు ఉన్నట్లయితే ఆ లోకం నీ పాదం దగ్గరికి వచ్చేటట్టు ఆయనే చేయగలడయ్యా. ఇది తెలుసుకోండి. ఇది తెలిస్తే భగవంతుడిని ఎప్పుడు పట్టుకోవాలి. ధ్రువుడి కథ వింటే మా నాన్నమ్మ వాళ్ళు భాగవతం వింటారు కానీ మేము ఇంట్లో టీవీ చూసుకుంటాం అని పిల్లలు అనకూడదు. వాళ్ళ బతుకులు బాగుపడ్డాలన్నా పిల్లాడైన ధ్రువుడు 36 ఏళ్ళు ఆరోగ్యంగా రాజ్యాన్ని అఖండంగా శత్రుబాధ లేకుండా పాలించి తర్వాత ధ్రువమండలాన్ని చేరాడు. నా పిల్లవాడు కూడా ఆయుష్మంతుడి బాగుండి తర్వాత ఉత్తమగతుడికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి నా పిల్లాడికి విష్ణు భక్తి నేర్పాలని తల్లి అనుకోవాలి. అది ధ్రువ చరిత్ర యొక్క ప్రయోజనం. మొత్తానికి మహానుభావుడు తాను అందరి పట్ల ప్రేమభావంతున్నాడు, రాజ్యం చక్కగా పాలిస్తున్నాడు. పైగా విష్ణు ఒక మాట అన్నాడు, కర్మక్షయమైతే కానీ ఆ మోక్షం రాదు నాయనా. జ్ఞానం వచ్చింది చాలు, మోక్షంకి కర్మక్షయం అవ్వాలి, వాసనాక్షయం కావాలి. నువ్వు పుణ్యాలతో పాటు పాపాలు ఉంటాయి, చిన్న చితక పాపం కూడా లేకుండా రాదు. గొప్ప జన్మ వచ్చినప్పుడు మానవ జన్మ అంటేనే ఉభయ కర్మలు ఒక పంచే. ఆ పాపాలు పోవడానికి యజ్ఞాలు చెయ్యు. చూడండి ఇక్కడ మన యజ్ఞం నిష్కామంగా అయినా చెయ్యాలి. ఎందుకంటే నీ లోపల ఏ పాపాలు ఉన్నాయో నీకు తెలియదు. అందుకే యజ్ఞయాగాది సత్కర్మల ద్వారా పాపక్షయం చేసుకో. లేదు నాకు కోరికలు లేవు అయితే కోరిక లేకుండా చెయ్యి, అంతే. మా నీకు కోరిక లేకుండా చెయ్యి, పాపక్షయం అయిపోతుంది. పావనాని మనీషిణం, ఇది రహస్యం. నీకు ఒకవేళ గొప్ప నిష్కామం వైరాగ్యం వచ్చేస్తే వైరాగ్యంతో చేయగానే వదిలేయకు, పాపనాశనం జరగాలి అక్కడ. అందుకు యజ్ఞములు చేయి. ధర్మబద్ధంగా సంపాదించే భోగములు అనుభవించు. ధర్మబద్ధంగా లభించిన భోగముల్ని ధర్మబద్ధంగా అనుభవించు, పుణ్యం క్షయమవుతుంది. యజ్ఞయాగాదులు చెయ్యి, పాపం క్షయమవుతుంది. ఈ రెండు అనుభవించేటప్పుడు నన్ను మర్చిపోకు, భక్తి నిలుస్తుంది. ఎప్పుడైతే పాప పుణ్య ఉభయ కర్మలు క్షయమవుతాయో అప్పుడు మోక్షం లభిస్తుంది. అప్పుడు నేను ఇస్తా, ఎందుకంటే రెండిటి యందు నన్ను స్మరించేవిగా. భోగాలు అనుభవించేటప్పుడు ఆయన ప్రసాదమును అనుభవించాలి. పాపక్షయంకి యజ్ఞాలు చేసేటప్పుడు, భగవద్ ఆరాధన చేసేటప్పుడు, యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అని కర్మలు చేసేటప్పుడు ఆయనకు అర్పణంగా ఆరాధించాలి. కనుక కర్తువులు చేసేటప్పుడు ఆయన స్మరించాలి, అదేవిధంగా భోగాలు అనుభవించేటప్పుడు స్మరించాలి. ఈ రెండిట్లో నా స్మరణ ఉంది కనుక కర్మక్షయం అయిపోయింది, పాపపుణ్య ఉభయక్షయం, నా అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు నీకు అవన్నీ లభిస్తాయి. ధ్రువమండలం పొందాలన్నా ముందు ఇక్కడ జరగాలి, తెలుసుకోండి. ధ్రువమండలం ఒక విధమైన సాలోక్యముక్తి. సాలోక్యముక్తి ఎందుకంటే ధ్రువం స్వర్గాది లోకాల లాంటిది కాదు, దాని స్థానం వేరు. కాలచక్రానికి అధిపతి ధ్రువమండలాధిపతి అంటే ఇది అర్థం. కాలచక్రం మొత్తానికి అధిపతి, అదే ధ్రువం. అటువంటి స్థితి, ఎందుకంటే తిరిగే కాలాన్ని చూస్తూ ఉండాలంటే వాడు తిరగకుండా ఉండాలి అధిపతి. ఆ అధిపతి స్థానం అది సామాన్యమైనది కాదు, అది లభించింది. ఇప్పుడు ధ్రువుణ్ణి అర్థం చేసుకోవడం ఇంత వివరం. ఇలా ఉన్నవాడికి ఆ తమ్ముడు ఒకసారి వేటకు వెళుతూ హిమాలయాల్లోకి వెళ్ళాడు. అలా అలకాపురికి చేరుకున్నాడు. అక్కడ ఒక యక్షుడు కనబడ్డాడు, వాడితో తగాదే పెట్టుకున్నాడు. దాంతో యక్షులందరూ వచ్చి కొట్టారు, చచ్చిపోయాడు అతను తమ్ముడు. ఎప్పుడైతే తమ్ముడు మరణించాడో వెంటనే క్షత్రియోచితమైన పౌరుషంతో బయలుదేరాడు, నా తమ్ముడు కొడతారా అని. చూశారు, ఇంకా ఉన్నాయి, అందుకే ఆయన ఉండమన్నాడు భూమి మీద. ఇవన్నీ పోతే కానీ అంత తేలిగ్గా రాదు. చాలా కాలం క్రితం ఒక మేధావి అనుకునే తాత్వికుడు నాతో చర్చ చేస్తూ ఒక మాట అన్నాడు, భగవంతుడు కనబడినంత మాత్రాన మోక్షం అంటే అదేమిటండి, ఎదురుగా శివుడు కనబడ్డాడు అనుకుందాం, కొంతసేపు చూస్తాం, తర్వాత విసుగు వస్తుంది, అదే మోక్షం అండి అని. అందుకే విసుగు చిరాకు అనే భావాలు పోయే వరకు ఆయన కనబడ్డండి అని చెప్పాం. అంటే ఏది పుస్తకాలు చదివి మాట్లాడడం కాదండి, అనుభూతి అనేది అంత తేలిక కాదు. వాసనలు అంత తేలిగ్గా వదలవు. అనిగి వెంటనే బయలుదేరాడు పౌరుషంగా వెళ్ళి యక్షులతో యుద్ధం పెట్టాడు. ఎవరు? ధ్రువుడు.
ధ్రువుడు వస్తే ఒక్క యక్షుడు నిలబడలేకపోయాడు. ఎందుకంటే విష్ణు అనుగ్రహం పొందిన ప్రతాప సంపన్నుడు. దానితో యక్షులందరూ కకావికలైపోయారు. అప్పుడు కుబేరుడు వస్తాడు, యక్షాధిపతి. కుబేరుడిచ్చి యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే తీశాడు ధనుర్బాణాలు. అప్పుడు స్వయంభూమను అక్కడ దిగాడండి. ఇక్కడ నాయన తొందరపడకు, భాగవతుడైనటువంటి వాడు ఇలా ప్రవర్తించరాదు. నువ్వు క్షత్రియోచితంగా ప్రవర్తిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీవు ఎంత క్షత్రియుడివో అంత భాగవతుడివి. కానీ క్షత్రియోచితమైనటువంటి ప్రవర్తనతో పాటు భాగవత ధర్మం కూడా కలవాలి నీకు. ఎందుకంటే క్షత్రియోచిత ధర్మంతో ప్రతీకారాన్ని దిగబడ్డావు, ప్రతీకారంతో యుద్ధం చేస్తున్నావు. ఈ ప్రతీకార యుద్ధం వల్ల ధర్మరక్షణ ఉందా? లేదు. దీనివల్ల నీకు నాది అనే భావం ఏర్పడొస్తుంది. కానీ భాగవతులైతే అరగొట్టుకుని పని చేయాలి గనక నువ్వు ఇప్పుడు ప్రతీకార యుద్ధం చెయ్యరాదు అని స్వయంభూమనువు అద్భుతమైన తత్వజ్ఞానం బోధిస్తాడు. ఈ కథలు ఎక్కడికక్కడ మననం చేసుకోవాలండి. అప్పుడు వెంటనే నమస్కారం చేసి యుద్ధం మానేశాడు. ఎవరు? ధ్రువుడు. దానికి కుబేరుడు చూసి సంతోషించాడు. నాయనా, ఒక్క మాట వినగానే నీ మనస్సు ఎలా మారిపోయింది. ప్రతాపంతో నన్ను కొట్టి మొత్తం యక్షలోకాన్ని కూడా కైవసం చేసుకోగలిగిన అవకాశం నీకు ఇప్పుడు లభించినప్పటికీ, సమర్థత ఉన్నప్పటికీ, భాగవత ధర్మం చాలా గొప్పదనే భావం కలిగే నువ్వు తాత చెప్పిన మాట విని వెంటనే వదిలేసావు. చూసావా, ఇది నాకు చాలా నచ్చిందయ్యా, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. నువ్వు ఇచ్చేదేవయ్యా పో అనలేదు. విష్ణువే నాకు కనబడ్డాడు అనకుండా ఎంత చక్కగా అంటున్నాడో చూడండి. ఆ వరం చాలా గొప్పది. అడుగుతున్నాడు. సరాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే అచలితాం స్మృతిం యయాతరత్యయత్నేన దురత్యయం తమః. ఎంత రమ్యమైన పదాలండి ఒక్కొక్కటి కూడా. ఏమడిగాడో తెలుసా? హరౌ సవవ్రే అచలితాం స్మృతిం. నాకు విష్ణువు యందు క్షణంలో సగభాగం కూడా మరచిపోని బుద్ధిని ఇవ్వయ్యా. నారాయణని క్షణం కూడా మర్చిపోకుండా ఉండే బుద్ధి నువ్వు. ఆ బుద్ధి వల్ల ప్రయోజనం ఏముంది అడుగుతావేమో, చెప్పేస్తున్నాను చూడు. ఆ బుద్ధి చేత ఏ శ్రమ లేకుండానే దుర్భరమైన సంసారం నుంచి దాటేయవచ్చు. అది హరిస్మృతి, 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 ఇంకేం లేదు. విష్ణు స్మృతి అండి సాధన అంటే. ఇది గంటసేపు జపం, 2 గంటల పూజ, 40 గంటల ఉపవాసం కాదు. స్మృతి, 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 నిత్య స్మృతి, మరొకటి కాదు. సంపన్నారాయణ స్మృతి. ఆ స్మృతి ఎప్పుడు ఉండాలి. ఒక్క స్మృతి ఉంటే భయంకరమే దాటరానిదైన సంసారం నుంచి దాటేయవచ్చు. అలాంటి మతిని నాకు కలిగించు అంటే ఇప్పుడు లేదా? చూసావా? లేక ఒకవేళ ఉంటే నీతో యుద్ధానికి వచ్చేవాడినా అంటే ఉంది, కానీ దాని మించి ఇది ఒకటి ఉందన్నమాట. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇవి నన్ను ప్రకోపించి కప్పేయకుండా నిరంతరం విష్ణు స్మృతి ఉండేలా దీవించవయ్యా అన్నాడు. దేవత కదా, తప్పకుండా దేవతలు పెద్దలు ఒక మాట అంటే ఫలిస్తుంది. అలా ఉన్నాడు మహానుభావుడు. అలాగే ధర్మబద్ధంగా జీవించాడు, యజ్ఞములన్నీ ఆచరించాడు, చక్కగా జన్మని సార్థకం చేసుకున్నాడు. చేసిన ప్రతి యజ్ఞం విష్ణువార్పణ బుద్ధితో చేశాడు, ఇంకోటి కాదు. ఇక్కడ అదే కృష్ణార్పణ బుద్ధితో చేశాడు. అంటే సత్కర్మలు ఆచరించాడు, ధర్మబద్ధమైన భోగములు ఈశ్వర ప్రసాదములుగా అనుభవించాడు. అయిపోయింది జీవితం. తతోత్తాన పదపుత్రో. ఒళ్ళు పులకించే శబ్దాలని ఒక్కొక్కటి ఆలోచించాలి. చివరి వచ్చింది ఆయనకు కూడా. ఎవరికైనా తప్పదు. 36,000 ఏళ్ళు పాలన చేసిన మహానుభావుడికి చివరి దశ. ఆ వచ్చినప్పుడు ధ్రువమండలం విష్ణుపదం కనుక దాన్ని తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు విమానం తీసుకొచ్చారు. ఎక్కవయ్యా అని అడిగారు. చుట్టూ చూశాడు. నేను ఇవాళ ఈ స్థితి పొందాను అంటే నన్ను విష్ణువుపై ప్రేరేపించిన మా అమ్మ కారణం. అమ్మకి లేనిది నాకొద్దు, మా అమ్మకి ఏ గతి ఇస్తారో చెప్పండి, అప్పుడు నేను ఎక్కుతానన్నాడు. అది ధ్రువుడు. మాతృభక్తి ఎంత గొప్పది చూడండి. ఎంత స్థితికి కారణం అమ్మ ఎక్కాలి అంటే నీలాంటి పుత్రుని కన్నా అమ్మ అదిగో చూడు ఎటు వెళ్తుందో అని. అప్పుడు దేవయాన మార్గంలో వెళ్ళిపోతుందిట. దేవయాన మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పుకున్నాం కదా. తిరిగి రాని లోకానికి, హిరణ్యగర్భలోకం. త్రిలోకీం దేవయానేన సౌతివ్రజ్య మునీనపి. ఆ తల్లి ఎలా వెళ్ళిపోతుందంటే మహర్షులుండే పదములు, దేవతలుండే పదములు దాటి వెళ్ళిపోతుంది ఆ తల్లి అక్కడికి. అంటే ఆవిడ కూడా నపునరావర్తంతే అనేటువంటి పదవికి వెళ్ళిపోతుంది, తిరిగి రాని పదవికి వెళుతోంది. పరస్తాద్య ధ్రువగతిర్ విష్ణోపదమథాభ్యగాత్. విష్ణు పదానికి చేరుకున్నది అంటే తాను వెళ్ళవలసిన చోటికి ఆవిడ ముందే వెళ్ళింది. అది తెలుసుకోవాల్సింది. అదే విష్ణు పదం అంటే సాలోక్యం. అది చెప్పడం వరకు ఇక్కడ
అంటే భగవానుడు అనుగ్రహంతో ధ్రువుడికి లభించినది ఒకానొక సాలోక్యముక్షము. అది తెలుసుకోవాల్సినది. పైగా అక్కడ మొత్తం బ్రహ్మగారి ఆయువు పూర్తయ్యే వరకు ఉంటూ ఆడు తర్వాత ఆయన పరమాత్మను లీనమయ్యాడు ధ్రువుడు. అది తెలుసుకోవాల్సింది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోవడం చూశారు కదా, ఇప్పుడు ఆయన విమానం ఎక్కుతున్నాడండి. ఎక్కుతున్నప్పుడు ఆయన ఆయువు అయిపోయిందిగా, మృత్యు వచ్చాడు అక్కడికి. వాడు రావాల్సిందే, ఎవ్వడికైనా సరే వాడు అటెండెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారు కదండి, కొంచెం సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పాలి వాడు. అంటే నా పని నేను చేయాలి కదా, ఈ దేహం వెళ్ళిపోవాలి కదా, బాహ్య దేహం. దానికో ప్రక్రియ ఉంటుంది, దాని పేరు కాలం. మృత్యు అంటే ఏంటో కదా, కాలం. దాని పని అయిపోగానే పని అయిపోయిందని చెప్పడానికి కాలం రావాలిగా. అయితే ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి రూపం ధరించి వచ్చిందట మృత్యువు. చూడండి ఇక్కడ విమానం ఎక్కుతున్నారు కదండి, కానీ నేను రావాలి కనుక అటెండెన్స్ వేసుకున్నాను, నేనేం చేయలేండి, వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే నేను విమానం ఎక్కాలిగా, ఇక్కడ నిలబడన్నట్టండి. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరురోహద్భుతం గృహం. అక్కడ ఎప్పుడైతే మృత్యుదేవత వచ్చి తల వంచి నిలబడిందిట, మృత్యుదేవత తల మీద పాదం పెట్టి విమానం ఎక్కెట్టండి మహానుభావుడు. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కాలానికి లొంగిపోయేవన్నీ కూడా తిరిగి వచ్చి తిరిగిపోయేవే. అదే మృత్యువు. కనుక మృత్యువు అంటే ఈ శరీరానికి వచ్చేదే కాదు, ఇంద్రాదులకు వచ్చేది కూడా మృత్యువే. సర్వలోకములు దెబ్బతినేవే. ఇప్పుడు మృత్యువు నెత్తి మీద పాదం పెట్టి వెళ్ళిపోయేంటే అర్థం ఏంటంటే, ఇంకా కాలం తననేమీ చెయ్యలేని స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఇక్కడ. అంటే మరి తిరిగి వెనక్కి రాడు. ఆ ముక్తిని పొందాడు ధ్రువుడు. ఎటువంటి స్థితిని పొందాడయ్యా ధ్రువుడు? ఇంతవరకు చెప్పుకున్న ధ్రువుడి చరిత్ర ఏదైతుందో దానిని దేవలోకాల్లో ఉన్న దేవతలు, మహర్షి మండలాల్లో ఉన్న మహర్షులు రోజు గానం చేసుకుంటుంటారు ధ్రువ చరిత్రని. కనుక ధ్రువ చరిత్రను ఎవరు గానం చేస్తారో వాళ్ళు ధన్యులు. దేవతలు మహర్షులే వారు ధన్యులవ్వడం కోసం పరమ భాగవతోత్తముడై తిరిగి రాని స్థితికి చేరుకున్నటువంటి ధ్రువుని నమస్కరించుకుని గానం చేస్తున్నారే. మరి భగవద్భక్తి కావాలనుకున్న వాళ్ళందరూ ధ్రువుని స్మరించాల్సిందే. ఏతత్తేభిహితం సర్వం యత్పృష్టోహమిహత్వయా. నీకు చెప్పిన ఈ ధ్రువ చరిత్ర ఉన్నదే, ధ్రువస్య ఉద్దామయశ్చరితం సమ్మతం సతాం. సత్పురుషులు ప్రేమగా ఆదరించేటువంటి కథ ఇది. ఎవరైతే ఈ కథ వింటారో, వినిపింపజేస్తారో వారికి ఫలితములు లభిస్తాయి. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం. ధ్రువచరిత్ర వింటే వచ్చే ఫలశ్రుతి. అంటే అలా ధ్రువచరిత్ర వినే యోగమున్న వాళ్ళందరూ ఈ 2 రోజులు వచ్చారండి. వాళ్ళందరూ ఈ ఫలాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు. భాగవతం వింటూ ఉంటే మనకు తెలియకుండా అనేక గ్రహదోషాలు పోతాయి, అభీష్టాలు లభిస్తాయి. తెలుసా? భక్తి జ్ఞానాలు పక్కన పెట్టండి, ముందు చక్కగా వింటూ ఉంటే, శ్రద్ధగా వింటే మాత్రం ఫలశ్రుతులు ఉంటాయి. ఇలాంటి ఫలశ్రుతులను కథలు ఎన్ని వినబోతున్నామో రేపటి నుంచి మరింత ఉత్సాహం. ఒకటి ధన్యత. ధన్యం అనే మాటకి సంపద అని అర్థాన్ని చెప్పాలి. ధనం ధన్యం సరిపోతుంది. సంపద, కీర్తి, దీర్ఘాయువు. చూడండి, దాని తర్వాత మంగళము లభిస్తుంది. క్రమంగా అతడు పతనము కాడు. ఈ కథ విన్న వాళ్ళు మోక్షం పొందుతారా పక్కన పెట్టే నరకాదులకు వెళ్ళరు. వాళ్ళు స్వర్గాన్ని ఆశ్రయిస్తారు, క్రమంగా దివ్యత్వాన్ని పొందుతారు. శ్రద్ధగా వింటే మనస్సు శుభ్రమై ప్రసన్నత లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్రసన్నం చేసుకోవడానికి కావాల్సిన సంఘటనలు లోకంలో ఉంటాయి, కానీ విని శ్రద్ధగా పట్టుకుంటే మాత్రం ప్రసన్నత లభిస్తుంది. శృత్వైత శ్రద్ధయా అభీక్ష్ణం అచ్యుత ప్రియచేష్టితం. ఎందుకంటే ధ్రువుడు గురించి వింటే ఇది ఎందుకు లభిస్తుందంటే, ధ్రువుడు అంటే విష్ణువుకి ఇష్టం గనుక, ఆయన భక్తులంటే ఇష్టం గనక ఆ భక్తుల గురించి చెప్తూ ఉంటే ఆయన ఇష్టపడి విన్నవాడికి అనుగ్రహిస్తాడు. అందుకే అచ్యుత ప్రియ చేష్టితం. అచ్యుత ప్రియుడైనటువంటి ధ్రువుని యొక్క చేష్టితాన్ని శ్రద్ధయ, ఇది మళ్ళీ ఫలశ్రుతి మరొకటిచ్చాడు, శ్రద్ధయ అన్నాడు. అది ఈ శ్రద్ధయ అభీక్ష్ణం అంటే పలుమార్లని అర్థం. పలుమార్లు శ్రద్ధగా విన్నట్లయితే అటువంటి వారికి భగవాన్ని యందు భక్తి కలుగుతుంది. ఇందాక చెప్పిన ఫలాలు బాగున్నాయి, ఈ ఫలం బాగుందా? ఇప్పుడు విన్న సంస్కారంతో ఇదే బాగుంది అనిపిస్తుంది, సంతోషం. అంతేకాదు ఇంకొక రహస్యం, మనం ఎంత చేసినా ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉండిపోతున్నామే అనుకుంటే ధ్రువ చరిత్ర పారాయణ చేయమన్నాడు ఇక్కడ. ఆ ఎదుగు బొదుగు లేకపోవడం అనేది సాపేక్ష శబ్దం. ఉద్యోగంలో ప్రమోషన్ అనుకుంటే అది సంతోషం, కానీ ఎదుగు బొదుగు అంటే ఆధ్యాత్మిక సాధనలో ఎదుగు బొదుగు లేకుండా ఉన్నానే అనుకుంటే ఇది వింటే పైకి వెళ్ళగలం. ఇది కూడా బాగుంది. ఎలాగైనా మహత్వమిచ్చతాం,
మహత్వం గొప్పతనాన్ని కోరినటువంటి వారు ఏం చేయాలి అంటే ఈ పవిత్రమైనటువంటి దాన్ని వినాలి. దీనివల్ల తేజస్సు పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, మానమర్యాదలు సమ్మానము మొదలైనవి లభిస్తాయి. పవిత్ర కీర్తి కలిగిన ధ్రువుని యొక్క చరిత్రని శాస్త్ర సంస్కారము కలిగిన వారున్న సభలో ఉదయం కానీ సాయంకాలం కానీ కీర్తిస్తే వాడు ధన్యుడు. అంటే మనందరం ధన్యులమైపోయామండి ఇక్కడ. అలాంటి వైదిక సంస్కారం కలిగిన పెద్దలు చాలామంది కూడా ఉన్నారు కనుక మేము ధన్యులమైపోయాం. వాళ్ళ ముందు చెప్పుకున్నాం. తిథుల్లో కూడా చెప్తున్నారు. ఇది ఒక పారాయణ విధానంలో చెప్పేది భాగవతం. పూర్ణమాస్యాం శనివాళ్యాం ద్వాదశ్యాం శ్రవణేతవ దినక్షయే వ్యతీపాతే సంక్రమే అర్కదినేపివ. పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ ద్వాదశి కానీ శ్రవణా నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ సంక్రాంతి కానీ ఆదివారం కానీ రథసప్తమి నాడు కానీ సాయంకాలాల్లో దీన్ని పఠించితే వాడు ధన్యుడవుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఇది ఒక అమృతమయ్యా, దీనిలో చెప్పబడుతున్న జ్ఞానం ఇంత విశేషమైనటువంటిది అని ఇంతవరకు చెప్పుకున్నాం. అందుకే ధ్రువ చరిత్ర అంత గొప్పది, మనకు అత్యద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చేది. అయితే ధ్రువుడంటే మీరు భక్తుడి పేరు అంటారు, కానీ ధ్రువుడు అనేది భక్తికి పేరు. ఇది తెలుసుకుందాం ఇక్కడ. భక్తుడి పేరు కాదు, భక్తికి పేరు. భక్తికి ఉండవలసిన లక్షణం ధ్రువం. ఇవాళ పుట్టి రేపు పోయేటట్టు కాకుండా ధ్రువంగా ఉండాలి. ధ్రువం అంటే తెలుసు కదా, శాశ్వతం, నిశ్చితం, దృఢంగా ఉండాలి, ఎల్లవేళలా ఉండాలి. అది ధ్రువం. ఇలాంటి ధ్రువం ఎవరికి పుడుతుంది? సునీతికి పుడుతుంది. ఇది తెలుసుకోండి. ధ్రువభక్తి సునీతికి పుడుతుంది కానీ సురుచికి పుట్టదు. ఇది గ్రహించితే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కథను డీకోడ్ చేద్దాం. ఉత్తానపాదుడు వెలకిలా పడేవాడని ఒక అర్థం, కానీ ఉత్తానపాదుడు అనేటువంటి మాటకి ఎత్తిన పాదము కలిగిన వాడని తీసుకుంటే ప్రయత్నశీలుడైన జీవుడు. ఇది అర్థం ఇక్కడ. మన కథ, ధ్రువ కథ మనది అయిపోవాలి. దీని నుండి సందేశం. ప్రయత్నశీల జీవుడికి 2 భార్యలు ఉంటారండి, ఇద్దరు. సురుచి, సునీతి. సునీతి, నీతి అంటే నడవవలసిన పద్ధతి. దీనికి నీతి అంటారు ఇక్కడ. అది మామూలు నీతి కాదు, సునీతి అంటే ఎలా నడిస్తే నువ్వు ఈ లోకంలో చక్కగా ఉంటూ భగవత్తత్వాన్ని పొందగలవో ఆ నీతి పేరు సునీతి. దీనికి పేరు ధర్మము. ఇది తెలుసుకోండి ఇక్కడ. సునీతి అనగా ధర్మము. కానీ ధర్మం ఒకవైపు చెప్తూ ఉంటుంది జీవుడికి, మరొక వైపు ప్రపంచం లాగుతూ ఉంటుంది. ఎందుకంటే ధర్మం ఇలా ఉండు అలా ఉండు రూల్స్ చెప్తుంటుంది, కొంచెం చేదుగా ఉంటుంది కదా. కానీ రుచి దేని మీద ఉంటుందండి? ప్రాపంచిక సుఖాలు భలే రుచిగా ఉంటాయి. కనుక ధర్మం ఎంత సువో ఈ రుచి కూడా అంత సు అయి కూర్చుంది. సు అంటే అన్ని చోట్ల మంచి అని అర్థం కాదు, మిక్కిలని కూడా అర్థం ఉంది. కనుక సురుచి. కనుక లౌకిక విషయాలపై సురుచి, ధర్మ విషయం సునీతి. ఈ రెండూ ఉన్నాయి మహానుభావుడికి. కానీ ఏం లాభం? సురుచి వల్ల ఏం దొరుకుతుందో అదే ఉత్తమం అని ఒళ్ళో పెట్టుకున్నాడు. కథ విన్నారుగా నిన్న, క్యారెక్టర్స్ బాగా. సురుచి కొడుకు పేరు ఉత్తముడు, పేర్లు విన్నారు కదా. సురుచి కొడుకు పేరు ఉత్తముడు. ఎప్పుడైతే సురుచి వల్ల దొరికేవే ఉత్తమమని ఒళ్ళో పెట్టుకున్నావో సునీతి వల్ల వచ్చే భక్తిని దూరం పెడతావు. కనుక సునీతిగా అది ఊరుకోలేదు, భక్తిని ప్రేరేపించి పంపించింది అక్కడ. అది తెలుసుకోండి ఇక్కడ. నీతే భక్తిని ప్రేరేపిస్తుంది. అప్పుడు గురువు దొరుకుతాడు, ఆ భక్తికి ధ్రువత్వం ఇస్తాడు. అప్పుడు వాడు సిద్ధి పొందితే క్రమంగా ఉత్తముడు పోతాడు, సురుచి పోతుంది, ధ్రువత్వమే మిగులుతుంది. ఇదండి మొత్తం ధ్రువ చరిత్ర. గ్రహించాం కదా భాగవతాన్ని ఎలా గ్రహించాలో. అది అంటే ధ్రువ చరిత్ర కథ జరగలేదన్నమాట. ఇదనమాట అంటే మనం పొరపాటు పడ్డామన్నమాట. జరిగిన కథని జరిపించుకోవలసిన గాథగా చెప్పిన భాగవత కారుడికి సుఖయోగీంద్రునికి నమస్కరిస్తూ స్వస్తి.